నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. హలో, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోనండి. ఎవరు?
దయచేసి అందరూ కూర్చోనండి. మంచి సమయానికి మనం వచ్చి ఉన్నాము. కానుక కొరకు ఈ యొక్క సేకరించబడిన కానుకల కొరకు సమయలయ్య గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలనైనా తండ్రి, నీకు స్తుతి అయ్యా. ఈ రాత్రికాలం ముందున్న తండ్రి, నీ పాదాల వద్దకు వచ్చి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు పాటల్లో మహిమ పొందిన దేవుడవు, చప్పట్లో మహిమ పొందిన దేవుడు అయ్యా. ప్రభువ, ఎత్తబడిన కానుకల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇచ్చిన వారిని జ్ఞాపకం చేసుకో. వేసిన కానుకలకు నూరంతల ఆశీర్వాదము వారికి కలుగ చేయమని నీకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వచ్చిన బిడ్డలను పేరు పేరు వరుసన దీవించమని, రాలేని వారిని కూడా త్వరపెట్టి తోడుకొచ్చి మహిమ పొందమని, చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకునమని, ఘనత మహిమ ప్రభావములో నీవు మాత్రమే తెచ్చుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమును బ్రతిమిల్లాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ఆమె ఆమె. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ప్రార్థించినటువంటి దైవజనులు సమయలు గారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాము. సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. ఎలీషాయి గారు ప్రత్యేక ముఖ్య అతిథులుగా మరి ఆహ్వానించబడ్డారు. వారి వాక్యానికి ముందుగా 2 మాటలు ఎక్స్ప్లెయిన్ చేయమని దైవజనులు సమయలు అయ్యగారు పాస్టర్ గారు తెలియచేసిన కారణం చేత, అలాగే ఎలీషా, ఇమానుయేలు, అలాగే సురేష్ మరి బిడ్డలు మంచిగా సేవ చేస్తున్నారు. వారు కూడా కోరిన కారణం చేత పాంప్లెట్లో వేయబడినటువంటి ఈ వాక్యాన్ని మీకు చిన్నగా ఒక 5 నిమిషాలు ఈ వాక్యాన్ని గురించి మీకు తెలియజేయబోతా ఉన్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనములో వ్రాయబడినటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇది కడవరి కాలం. దేవుని వాక్యాన్ని దైవజనులు చాలామంది బోధించారు. పిల్లల కొరకు, పెద్దల కొరకు, వృద్ధుల కొరకు, యవనస్తుల కొరకు, జీవిత విధానం కొరకు సేవకులు ఎంతోమంది బోధించారు. ఇక లాస్ట్ ఫైనల్కి వచ్చాం. రాకడ దినాలు. ఎవరి రాకడ అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రాకడ. ఆయనను గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఎవరు అంటే యోహాను భక్తుడు. ఈయన సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆయన పట్టుకొని సలసల కాగే నూనెలో పడవేశారు. ఆయన చావలేదు. ముఖమంతా కూడా కాలిపోయింది. వికృత ఆకారముగా ఉన్నాడు. ఇతరును చూసి ప్రజలు భయపడుతూ ఉన్నారు. అందువలన ఇతనిని పద్మాసు దీవుల్లోనికి పంపించేశారు. సముద్రం మధ్యంలో ఉన్న ఒక దీవి. నేరం చేసినటువంటి వాళ్ళని అక్కడికి పంపించేస్తారు. అలాగే యోహానును కూడా అక్కడికి పంపించి వేశారు. అప్పుడు ఆదివారం రోజున ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. దర్శనం అంటే ప్రత్యక్షత. ఇది కళ్ళకు కనబడేటట్లుగా చూచినటువంటిది.
అందుకని ఈ దర్శనములో యోహాను భక్తుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రావటం చూస్తూ ఉన్నాడు. ఏమని అప్పుడు చెబుతున్నాడు, ఇదిగో ఇదిగో అన్న మాట ఎప్పుడు మనకు చెప్పబడుతుందంటే, పిలిచినా కానీ పలకకుండా, అరిసినా కానీ పలకకుండా, వెనుక తిరగకుండా వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తిని ఏమంటామంటే, ఇదిగో అబ్బాయి, ఇదిగో అమ్మాయి అని పిలుస్తాం. అందుకని ప్రభు అయిన రాకడను గుర్తించకుండా వారి వారి కార్యకలాపాలలో మునిగిపోయి ఏమాత్రము కూడా దేవుడు అంటే లెక్క లేకుండా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గుర్తించకుండా, ఆయన రాకడను గుర్తించకుండా లోక కార్యక్రమాలలో పాల్గొని ప్రభుని మర్చిపోయినటువంటి వారికి తెలియపరచబడుతుంది. రెండవది, సిద్ధపాటు లేకుండా ఉన్నటువంటి క్రైస్తవులకు తెలియపరచబడుతుంది. సిద్ధపాటు లేదు, ప్రభుని నమ్ముకున్నారు, ప్రభునందు విశ్వాసం ఉంచారు, అనేక విధాలుగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు, కానీ సిద్ధపాటు లేదు. అందుకని పెళ్లి కుమారుడు ఉపమాన ప్రభు చెప్పాడు. పెళ్లి కుమారుని ఎదుర్కొనటానికి కన్యకలు వెళ్ళారంట 10 మంది. వాళ్ళల్లో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేనటువంటి వారు. వీరు పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళ్ళారు. పెళ్లి కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ భూలోక సంబంధంగా చెప్పబడినట్లయితే యూదులు పెళ్లి కుమారుని తీసుకురావటానికి, పెళ్లి కుమారుని కలుసుకోవడానికి దివిటీలతో వెళతారు. అలాగే వీళ్ళు కూడా పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళ్ళారంట. పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైందంట. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయన ఎదుర్కొని రండి అని కేక వినబడిందంట. 10 మంది కూడా లేచారు. 10 మంది దివిటీలు వెలిగించారు. దివిటీలు ఆరిపోతున్నాయి అంట. బుద్ధి లేనటువంటి వాళ్ళవి. బుద్ధి కలిగినటువంటి వారు తమతో కూడా దివిటీలతో కూడా నూనె తీసుకుని వెళ్ళారంట. బుద్ధి లేని వారి దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు అడిగారు, అయ్యా మా దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి, మీ యొక్క నూనెలో కొంత ఇవ్వుడి అని చెప్పి అడిగారు. అప్పుడు వారు అన్నారు, ఇది మాకును మీకును చాలదు, వెళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొనుడి అని చెప్పారు. వీళ్ళు కొనబోవటానికి వెళ్ళారు. ఇంతలో పెండ్లి కుమారుడు వచ్చేసాడు. ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొని రండి అని చెప్పబడింది. అప్పుడు లోనికి వెళ్ళిన వారు ఎవరు? బుద్ధి లేని వారు అని లేదు, బుద్ధి కలిగిన వారు అని లేరు, సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసు రాకడ సమీపించెను, ఇప్పుడే సిద్ధపడుము క్రైస్తవుడా, సిద్ధపడుము సోదరుడా. హల్లెలూయా. ఎవరు సిద్ధపడమంటున్నాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచి బాప్టిసం తీసుకొని, మారు మనసు పొంది బాప్టిసం తీసుకొని, యేసయ్యా ఎప్పుడు వస్తావు నాయనా అని ఎదురు చూసేటువంటి వారికి చెప్పబడుతుంది, సిద్ధపడండి అంటున్నాడు. అందుకని ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు అని చెప్తున్నాడు. ఇదిగో అంటే వెళ్ళిపోతున్నటువంటి వారిని పిలుస్తూ ఉన్నాడు అన్నమాట. ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
ఆయన దేని మీద వస్తున్నాడంటే గుర్రం మీద కాదు, గాడిద మీద కాదు, ఇంకా ఏనుగు మీద కాదు, మేఘారుడై వస్తూ ఉన్నాడు. మేఘం మీద వస్తున్నాడంట. వస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మొదట వస్తానని చెప్పాడు అని అర్థం. భోజన హోటల్ అని చెప్పి పెట్టబడుతుంది బోర్డు. కనుక భోజనం తయారైన తర్వాత భోజనం తయారు అని చెప్తాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనములో ప్రభు చెప్పాడు, నేను నా తండ్రి దగ్గరకు వెళుతున్నాను, అక్కడికి వెళ్ళే స్థలము మీకు సిద్ధపరిచి వస్తాను, నాతో కూడా ఉండటానికి మిమ్మల్ని తీసుకుని వెళతాను అని చెప్పాడు. వాగ్దానం. ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ ఆయన తిరిగి మధ్యాకాశానికి రాబోతున్నాడు. అందుకని ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు ఇంకా ఏదన్నా బలహీనతలో ఉంటే, అవిధేయతలో ఉంటే, ఇంకా నిద్రపోతులుగా ఉంటే, ఏమన్నా ఇంకా ప్రార్థన మానివేసినట్లయితే, దేవుని సన్నిధి సహవాసాన్ని మానివేసినట్లయితే, దేవుని మందిరానికి వెళ్ళకోకుండా మానివేసినట్లయితే, ఏమంటే ఇంకా గృహ కూడికల్లో సంఘ కూడికల్లో లేకుండా ఉన్నట్లయితే, ఇంకా నేను ఆ మందిరానికి వెళ్ళను అని చెప్పి భీష్మించుకొని కూర్చొని ఇంటి దగ్గర ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే, ఏమండి బాప్టిజం తీసుకోకుండా ఉన్నట్లయితే, ఏమండి మీ జీవితాలు సరి చేసుకొని యేసయ్య రాకడ కొరకు సిద్ధపడమని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ప్రభువా, మీరు ఇచ్చినటువంటి కొద్ది సందేశాన్ని బట్టి నీకు వందనాలనైనా. చెప్పబడిన వర్తమానం ఎంతమంది విన్నారో వారందరి హృదయాలలో నీ వాక్యాన్ని ఫలింపజేసి ఈ రాత్రి గనక, ఈ ఘడియలో గనక మీరు వచ్చినట్లయితే అయా, సిద్ధపడినటువంటి బిడ్డలందరినీ కూడా మీ రాజ్యమునకు పరదేశకు మమ్మల్ని తీసుకుని వెళ్ళమని ప్రార్థిస్తున్నా. ఇంకా సిద్ధపడనటువంటి నామకార్థ క్రైస్తవులు నాయనా, ఇంకా అన్య సహోదరులు అనేక మందికి ఉన్నారు నాయన. అయ్యా, మీరు మమ్మల్ని రక్షించినట్లుగా వారిని కూడా రక్షించండి. వారు తెలియక చేసిన అపరాధములన్నింటినీ కూడా దయతో క్షమించిన ఆయన, కుల మత భేదము లేకుండా, సంఘ భేదము లేకుండా అందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపించి మీరు ఆకడి కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. నీ దాసులు నాయన ఎలీషాయి గారు నీ పక్షముగా నిలబడి నీ వర్తమానం అందించబోతుండగా మీ ఆత్మతో అభిషేకించండి. శత్రువైన సాయతానుడు బిడ్డను ముట్టుకోకుండా, పెదవులను తాకకుండా, నాలుకను ముట్టుకోకుండా వారిని మన సమూహాన్ని బంధించి మీ స్వాధీనములో తీసుకోమని ప్రార్థిస్తున్నా. మంచి వాతావరణం అనుగ్రహించండి. దాసుని ముఖాంతరములో నుండి మీరు మాట్లాడి నీ వాక్యముతో బలపరిచి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో దైవజనులు ఎలీషాయి గారు మన మధ్యలో ఉన్నారు. చక్కని సందేశం మీ కొరకు సిద్ధపరిచి తీసుకుని వచ్చారు. కనుక విసుగుదల చెందకుండా, వెళ్ళిపోకుండా సందేశం సంపూర్ణంగా మీరు విని ఆత్మీయ మేలు పొందవలసిందిగా మీకు మనవి చేస్తూ ఎలీషాయి గారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారమ్మా? మీరు ఆడారనో ఉన్నారు, వీడికి పట్టా మీకు రాలేదా తల్లి? సరే, గట్టిగా ఒకసారి 2 చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. కొంతమంది ఎత్తట్లేదు ఎందుకమ్మా? మంచిగా 2 చేతులు పైకి ఎత్తి చెప్పండి. మంచిగా సంతోషంగా చెప్పండి, హుషారుగా చెప్పండి. వాతావరణం చల్లగా ఉంది, గట్టిగా స్తోత్రం చెప్పండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన మరొక పర్యాయం మీ అందరికి వందనాలు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు సమేలయ్య గారికి, కరుణాకరయ్య గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకి, సేవకులకి, వారి సంఘానికి అందరికీ వందనాలు. స్టేజీని అలంకరించిన దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు.
మరి ఉన్నటువంటి దైవ సేవకుల కొందనాలు, మంచి చక్కని సంగీతం వాయిస్తున్న సహోదరుల కొందనాలు, మరి సౌండ్ సిస్టమ్ కెమెరామ్యాన్కి కూడా ప్రత్యేకమైన వందనాలు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి అందరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడండి. ఆధారమే నీవని పాట ఎంతమంది గుర్తుంది? ఒకసారి చేయొద్దండి చూద్దాం. నాకే రాసేది, మీకు భలేగా వచ్చింది. స్తోత్రం చెప్పండి. కొంచెం ఎక్కువ పెట్టండి. ఏదైనా తప్పు పాడినా కానీ పర్లేదు, మీరు నాతో కలిసి పాడండి. అది ఆ పాట పాడేటప్పుడు చక్కగా దేవుని నామాన్ని కనపరుద్దాం. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. ఈ రాత్రి ప్రభు యొక్క కృపను మనము అనుభవించుచున్నాం. ఈ ప్రాంతం అంతటిని ప్రభు దర్శించుచూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభు వైపు చూస్తూ, ఎవరు కళ్ళు తెరవద్దు దయచేసి. స్తోత్రం, స్తోత్రం. ఒక ప్రశస్తమైన సమయం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. లోకమంతా నన్ను విడచినా, ఒంటరితనమే వేధించినా, నిన్ను విడచి బ్రతుకలేను ఒక్క క్షణమైనను. అందరూ కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు ప్రభుని కనపరుద్దాం. ఎవరు మౌనంగా ఉండవు దయచేసి. ఆధారమే నీవని యేసయ్యా నిన్నాశ్రయించితిని. ఆధారమే నీవని యేసయ్యా నిన్నాశ్రయించితిని. నీవే నా ప్రాణమై నాలో నీవుండగా, నీవే నా సర్వమై నన్ను నడిపించగా, నీవే నా ప్రాణమై నాలో నీవుండగా, నీవే నా సర్వమై నన్ను నడిపించగా. గట్టిగా చప్పట్లు కొడతాం. ఆధారమే నీవని యేసయ్యా నిన్నాశ్రయించితిని. చప్పట్లు గట్టిగా. స్తోత్రం. ఆమేన్. అపవాది శోధనలు జయించుటకు నా ఆత్మలో నీవు నిలచితివి. అపాయములు ప్రతి అడుగులో పొంచిన అనుక్షణం కాపాడే నా దేవుడా. గట్టిగా చప్పట్లు కొడుతుంది.
అపవాది శోధనలు జయించుటకు నా ఆత్మలో నీవు నిలచితివి. అపాయములు ప్రతి అడుగులో పొంచిన అనుక్షణం కాపాడే నా దేవుడా. దేహమంత క్షీణించిన ఒంటరితనమే వేధించిన, దేహమంత క్షీణించిన ఒంటరితనమే వేధించిన, నిన్ను విడచి బ్రతుకలేను ఒక్క క్షణమైనను. చెబుదామా గట్టిగా, నిన్ను విడచి బ్రతుకలేను ఒక్క క్షణమైనను. సడలిపోక సాగెదనయ్యా నీదు కళ్ళుమని గట్టిగా ఆమేన్. సడలిపోక సాగెదనయ్యా నీదు సాక్షిగా, నీదు సాక్షిగా, నీదు సాక్షిగా, నీదు సాక్షిగా, నీదు సాక్షిగా. నిన్ను విడచి బ్రతుకలేను ఒక్క క్షణమైనను. 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 ఆరాధనా 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 ఆరాధన నీకే, 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 ఆరాధన నీకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిగ్గరగా 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 కృప పొందాలి, కృప పొందాలి. ప్రభువాని బలమైన అభిషేకం ప్రతి ఒక్కరిపై నింపండి, 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 నింపండి. ఈ రెండవ రోజు సభలో ఓ బలమైన కృప పొందాలి, పొందాలి, పొందాలి. నిన్ను విడచి బ్రతుకలేను ఒక్క క్షణమైనను. ఆధారమే నీవని యేసయ్యా నిన్నాశ్రయించితిని. కృప కలిగిన తండ్రి నీ కొందనాలు. ఈ రెండో రోజు కూడికల్లో నీ కృపచేత మమ్మల్ని నడిపించి నీ మహిమ కలిగిన రాకడికి రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరిచి అయ్యా మాతో మాట్లాడి సమస్త కార్యాలు మీరు చేయమని. అల్పుడు నా యోగ్యం దేనికి పనికిరాను నీ శిలువ చాటును మరుగుపరిచి మీరే ప్రత్యక్షమై ప్రతి ఒక్కరి జీవితాలు వినగలిగే మనస్సు, గ్రహించగలిగే హృదయం అనుగ్రహించి మీ కృపను సమృద్ధిగా పంచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం.
కొంచెం సేపే మీకు ఒక చిన్న వాక్యం చెప్పి ఇక్కడి నుంచి నేను బయలుదేరుతా. ఈ యొక్క సభల యొక్క ప్రయాసం చాలా విలువైంది. మరి కరుణాకర్ గారి యొక్క కుటుంబం ఎంతో ప్రయాసంతో ఈ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్నటి దినాన చక్కని ఉపదేశాన్ని మీరు విన్నారు. మరి రేపు ఎల్లుండి కూడా మంచి చక్కని దైవ సేవకులు మన మధ్యలోకి వస్తూ ఉన్నారు కనుక రేపటి దినం మీరు సమయాన్ని వ్యర్థం చేయకోకుండా ఇంకా ప్రజలను తీసుకొని రండి. ఈ ప్రాంతం ఒక ఉద్యోగంతో నింపబడాలి. ఆమెన్ చెప్తారా? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మ. ఈ ప్రాంతం దేవుని యొక్క శక్తి చేత నింపబడాలి. ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 5వ వాక్యం ఒకసారి చదవండి. లూకాసు సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చాలు. ఈ వాక్యాన్ని మీరు చాలా పర్యాయములు విన్నారు. ఎందుకో పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించడం ద్వారా ఈ మాటను చెప్పవలసి వస్తుంది. ఈ వాక్య భాగంలో రాయబడింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయారు. సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన శిలువను మోసి నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడైనందున జీవంతో కూడిన నిరీక్షణ మనందరికీ కలిగింది. ఆయన పునరుత్థానుడై మొదటి వరుసలో నిలిచి మనందరికీ మాదిరిని చూపించిన దేవుడు. చనిపోయిన ప్రతి మనిషి కూడా సమాధుల్లో ఉండడిక దేవుని రాజ్యానికి వెళ్తాడు అని ఆయన సమాధి తెరవబడినట్టుగా మనము కూడా ఆ నిత్య నివాసానికి వెళ్తామని యేసుక్రీస్తు ప్రభుల వారు చూపించారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని సమాధిలో ఉంచినప్పుడు ఒకరోజు అయింది, రెండో రోజు అయింది, మూడో రోజున కొందరు స్త్రీలు సమాధి దగ్గర పోయారు. పోయి యేసుక్రీస్తు ప్రభుల వారు అందులో ఉన్నాడేమోనని సుగంధ ద్రవ్యాలు తీసుకొని అక్కడ పోగానే దేవదూతలు, వీరు సజీవుడైన వానిని మృతులలో ఎందుకు ఎతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు అని అందరండి. ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. వాళ్ళు వాడిన పదం ఏంటంటే, సజీవుడైన వానిని మృతులలో ఎందుకు ఎతుకుతున్నారు? మరలా చెప్పండి. సజీవుడైన వానిని మృతులలో ఎందుకు ఎతుకుతున్నారు అంటే, చనిపోయిన వాళ్ళల్లో బతికిన వాళ్ళు ఉండరు, బతికిన వాళ్ళల్లో చనిపోయిన వాళ్ళు ఉండరు. ఎవరు ఎక్కడ ఉండాలో వారు అక్కడ ఉంటారు. మన దేవుడు సజీవుడు, ఆయన జీవం కలిగిన వాడు. చూసిర్రా? ఆమె నేను అంత గట్టిగా చెప్పిర్రు. మీ స్వరాలు చల్లకుండా స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. మీకు ఒక పర్యాయం చెప్పిన, సచ్చిన వాళ్ళల్లో దేవుడు ఉండడండి. ఆయన సజీవులకే దేవుడు, ఆయన మృతులకు దేవుడు కాదు. నేను ఈ మాట ఎందుకు మీకు చెప్పాల్సి వస్తుందనంటే, చనిపోయిన వాళ్ళని మీరు చూశారా? చాలామందిని చూశారు. కదిలిపితే లేతారా? వాళ్ళు పిలిస్తే పలుకుతారా? మా ఏరియాలో ఒక ఆయన చనిపోతే ఒక ఆమె ఏడుస్తుంది. ఓ అన్నా లే అన్నా, మైగాని లే అన్నా, ఓ అన్నో మైగాని లే అన్న, నీ చెల్లిని వచ్చింది లే అన్నా అని ఏడుతుంది. ఇప్పుడు నిజంగా మా చెల్లి వచ్చిందని ఆయన లేతే ఏముంటుందా? ఆయన లేతాడా? అసలు లేతాడా? నువ్వు చెల్లి వచ్చినా లేవడు, అక్క వచ్చినా లేవడు, వాళ్ళ నాన్న వచ్చినా లేవడు, ఎవరు వచ్చినా లేవడు. కారణం ఏంటంటే సచ్చిండు. సచ్చినోడు సచ్చినట్టే కానీ లేవడు. లేతాడా?
మా ఊర్లో మా పెద్ద మనిషి ఏం చేసినట్టు దింపుడు కళ్ళం కాడికి తీసుకుపోయాడు శవాన్ని ఎత్తుకొని పోతారు కదా, దింపుడు కళ్ళం కాడి దింపి వాళ్ళ కొడుకుని పిలిచి, సరే నానా అని 3 సార్లు దింపురా బియ్యం వేసుకుంటా అంటే వాడేం చేసిండంటే బియ్యం వేసుకుంటా నానా అని పిలిచిండు. నాకు వయసు తక్కువ, ఇప్పుడు లేత్తడేమని చెప్పి నేను అక్కడ చూస్తున్నా, దగ్గర అట్నే చూస్తాను, ఇప్పుడు లేత్తడేమో, ఇక లేత్తడు అట్టుందని. ఇంకా లేత్తడు. ఫస్ట్ సారి పిలిచినప్పుడు కొంచెం కదులుతాడేమో అనుకున్నా, కదల్లే. రెండోసారి పిలిచినప్పుడు ఇంకొంచెం కదులుతాడు, కదల్లే. మూడోసారి ఆయన అన్నాడు, గట్టి వెలురా గట్టి వెలు అన్నాడు. నానా అని పిలిచిండు. వామ్మో ఇప్పుడు లేత్తడే అని అనుకున్నా. ఇక లేత్తడే అని అనుకొని చూస్తున్నా, లేవట్లే. లేపండి అంటాడు. నేను అనుకున్నా, ఎందుకు దింపినట్టు, ఎందుకు పిలిచినట్టు. ఇప్పుడు పిలువురా 3 సార్లు పిలువు, ఆపురా పిలువురా బలవంతం చేసేసారు. పిలువురా లేపురా అంటే వాడు పిలిచిన పిలుపుకి సచ్చినోడు లేస్తే వీడుంటాడా, వాడుంటాడా, ఆ ముందున్న వాళ్ళు ఉంటారా, ఆ వెనకాల వాళ్ళు ఉంటారా? ఏది ఏమైనా సచ్చినోడే, బతికినోడే. చెప్పండి. సచ్చినోడి మీద ఏది పడ్డ కదులుతాడమ్మా. అటు కదలడు, ఇటు కదలడు. ఇంతకీ ఇది ఎందుకు చెప్తున్నట్రా, చెప్తా ఆగండి కొంచెం, జస్ట్ వెయిట్. గట్టిగా స్తోత్రం చెప్పండి, కొంచెం హుషారుగా చెప్పండి. సజీవుడైన వానిని మృతులలో ఎందుకు ఎత్తుకుచున్నావు, ఇది గుర్తుపెట్టుకోండి, దాన్ని అట్ట పెట్టండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరం నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రే అనే 2 సహోదరులు సముద్రంలో వలవేట చూచిన వారు జాలర్లు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేతునని చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించారు. ఇక్కడ సముద్రంలో వల వేస్తున్నటువంటి ఆంద్రేయ, పేతురు, వీరు సముద్రంలో వల వేస్తున్నారు. ఆ వేసిన వలలు అలాగుండగా యేసుక్రీస్తు ప్రభుల వారు, ఇదిగో మీరు నన్ను వెంబడించండి అన్నాడు. అంతే, వాళ్ళు వలలు విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించారు. దేవునికి స్తోత్రం చెప్పు, ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం విడిచిపెట్టారు? వలలు అని అందరూ. వలలు అంటే సంతలో దొరికే 100 రూపాయల వల కాదు, అది సముద్రపు వల. ఒక వెహికల్ ఉంటామని ఒక వలను ఉంటాం సమానం. ఆ వలలు కొనాలంటే 10 రూపాయలు 20 రూపాయలు కాదు, లక్షలు అవుతాయి. సముద్రంలో వల వారి ఆస్తి. వాటిని అక్కడ విడిచిపెట్టి ఒక్క మాటకే, ఆయన ఎవరో తెలియదు, ఆయన పేరేందో తెలియదు, ఆయన ఊసేదో తెలియదు, ఆయన గురించి ఏమీ తెలియదు, ఆయన పిలిచిండు అంతే. వాళ్ళు అలాగనే లేచి వచ్చారు. వాళ్ళకి ఇజ్జ లేదు, వాళ్ళ జ్ఞానం లేదు, వాళ్ళకి తెలివి లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్క మాట, రండి నన్ను వెంబడించండి అన్నాడు. ఏమి తెలియకోకుండానే ఆయన్ని వెంబడించారనంటే, ఏమి తెలియకోకుండా ఆయన పిలుపుకు లోపడ్డారంటే, ఏం తెలియకోకుండానే సమస్తాన్ని వారి ఆస్తిని విడిచిపెట్టారనంటే, ఏమి తెలియకోకుండా ఉన్న పాటను లేచి వచ్చారనంటే, మరి అన్నీ తెలిస్తే, ఈయన జీవాధిపతి అని తెలిస్తే, ఈయన సర్వలోకనాథుడని తెలిస్తే, ఈయన సర్వ జగత్ రక్షకుడని తెలిస్తే, ఈయన మానవుల కొరకు వచ్చినటువంటి దేవుడు అని తెలిస్తే, సర్వమానవ పాప పరిహారార్థమై ఈ లోకానికి వచ్చినటువంటి అద్వితీయుడని తెలిస్తే, ఈయనే ఆది సంభూతుడని తెలిస్తే, ఈయనే సర్వ సృష్టికర్త అని తెలిస్తే, ఏం తెలియకోకుండానే ఒక్క మాటకు లోబడి వచ్చేసారు. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, మీకు అందరికి వాక్యం తెలుసు, మీకు అందరికి యేసుప్రభు గురించి తెలుసు. ఈస్టర్ రోజున పోయి మీరు ఏడ్చినంత ఏడుపు దేశంలో ఎవడే ఆడవాడు. వా, నా కోసం రక్తం కార్చినవు అయ్యా, ఏడుతీవి, ఇంటికి పోయి టీవీ పెట్టుకుంటేవి, మళ్ళీ ఈస్టర్ రోజే సీరియల్ చూస్తేవి, మళ్ళీ ఏదో రోజు కాదు, మళ్ళీ ఈస్టర్ రోజే. ఒకడు జబర్దస్త్ పెట్టుకొని ఒకటే నవ్వుడాడు, నేను పిలిచింది కూడా వినపడట్లే వానికి.
ఏంటంటే ఆగన్న నువ్వు కూడా కూర్చుందిరా అంటాడు. ఎట్టుందంటే పోయే కాలం వచ్చింది ఒక్కొక్కనికి. యేసు ప్రభు ఎవరో తెలియనప్పుడే ఆస్తిని విడిచిపెట్టారు. ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళటానికి చాలామంది వెనకాడుతున్నారు. గల కారణం ఏంటంటే ఇప్పుడే ఆస్తులు సంపాదించుకోవాలా. ఏం సంపాదించుకోవాలి చెప్పండి? ఆస్తులు. ఎక్కడ ఎకరం దొరుకుద్ది, ఎక్కడ 2 గుంటలు దొరుకుతాయి, ఎక్కడ డబ్బు ఎక్కడ సంపాదన దొరుకుతుంది? ఆస్తులు ఆస్తులు. మనం పోయేటప్పుడు ఎంత వస్తుందమ్మా? ఆస్తి వస్తుందా మనకి? ఆపద్దిన ఆస్తి వస్తుందా తల్లులారా? వీళ్ళు ఆస్తి సంపాదించుకునే పనిలో లేరు, దేవుని సంపాదించుకునే పనిలో ఉన్నారు వాళ్ళు. ఎన్ని ఆస్తులు సంపాదించిన నువ్వు కనుక యేసుక్రీస్తు ప్రభుల వారిని సంపాదించుకోకపోతే, కరోనా వచ్చినప్పుడు ఆస్తులను ఎగిరిపోయినాయి తెలుసుగా. ఉన్నాయా పోయినాయా? ఎగిరిపోయినాయి, మైన లెక్క కరిగిపోయినాయి. ఎవడికి మేఘల్లే, సంపాదించుకున్నంత జరిగిపోయింది. ఏమి తెలియనప్పుడే ఆస్తుల కంటే దేవుడి గొప్ప. ఎవరు గొప్ప చెప్పండి? ఒక పెళ్ళికి పోయినా నేను, అప్పుడు ఈ బ్యాండ్ కొట్టేవాడిని. బ్యాండ్ కొట్టేటోని నేను 9 సంవత్సరాలు బ్యాండ్ కొట్టిన. బ్యాండ్ కొడితే ఒక పెళ్ళికి పోయినాం. బ్యాండ్కి పోతే అన్నదమ్ములకి ఆ గిట్రాయి కాడ చిన్న గొడవ వచ్చింది. అన్నం ఉండేరు, ఇంత పెద్ద కురిపేది అన్నం ఉండేరు, అంత బాగానే తినే టైంలో మరి వాడు ఏం చేసిండో ఏమో తెలియదు కానీ ఆ రాయి కుక్కలు జరిపినాయో పందులు జరిపినాయో ఏం జరిపినాయో ఇసుకలు ఉంది. ఆ రాయి కొంచెం వాడు జరిగింది. ఆ రాయి ఎవడు జరిపిండ్రా? నాకెందుకు నీ రాయి గురించి అని ఆడ అంటాడు. అది ఎవడు జరిపిండు అని చెప్పి కురిపి తీసి వేసిన తల మీద. ఇంకేముంది, అడ్డం పడ్డాడు, రక్తం అంతా గారిపోతుంది. తెచ్చిన సామాన్లు సంకన పెట్టుకొని మేము శలకలలో పడి పారిపోయాను. ఈ పెళ్ళి వద్దు, ఈ డబ్బులు మాకు వద్దు అని అడ్డం పడిపోయాడు మనిషి. ఏం చేస్తాం? ఇక సంతోషంగా జరుగుతున్న పెళ్ళిలో మరణం, భయంకరమైనటువంటి విషాదం. నాకు అప్పుడు అర్థమైంది, ఈ గింతంత రాయికాడ మనిషిని చంపిండి దరిద్రుడు. అంటే ఆస్తికి ఎంత విలువిస్తుండు మనిషి. ఏదైనా పెళ్లి సంబంధాలు చూడాలంటే ఏం చూస్తారు? ఎంత ఆస్తుంది వాడు చేసుకుంటాడు, తర్వాత పెట్టే షకాకులు. ఇక అవన్నీ మనం చెప్పతరం కాదులే. కానీ వాళ్ళు ఒకటే ఒక మాట, ఆస్తిని చూడలే, వారి సంపాదన చూడలే. వారు చూసింది ఒకటే, ఆస్తి కంటే దేవుడు గొప్పవాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఎవరు గొప్పవారు చెప్పండి? అమ్మ చెప్పండి. మీరు అపోస్తల కాలం చదివితే చెర స్థిర ఆస్తులు దేవుని సన్నిధికి రాసి ఇచ్చారట. వాళ్ళు తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారట. మీరెవరైనా అట్ట పెడతారా? నీ మాట ఇంకా కొంచెం ముందుకు పోని ఇటు నుంచి ఇటే లేచిపోతారు. ఏదో వాక్యం చెప్పి 4 మాటలు చెప్పమంటే ఆస్తులు ఏమంటావు ఏందాయా అంటారు. నీ మందిరం కడతానన్నా అని ఒక మాట అనౌన్స్మెంట్ చేసిన. మా అన్న ఎమ్మటే 3 గుంటల స్థలం, మా పిన్ని 1 గుంట స్థలం, మొత్తం 5 గుంటల స్థలం టక్క మందిరానికి రాసిర్రు. అది ఎంత ఉందో ఆ స్థలం మొత్తం చర్చి కట్టిన. ఒక్కటే మాట, ఇంచుమించు 20 లక్షల రూపాయల స్థలం అది. వాళ్ళ ఆస్తులను లెక్క చేయలేదు దేవుని గురించి. వాళ్ళు ఒక్కటే అనుకున్నారు, పోయేటప్పుడు ఏం తీసుకొని పోవు, ఏది మనతో రాదు, అసలు మన జాగాలు కూడా మనల్ని పెడతారో పెట్టరో కూడా తెలియదు, మన ఊపిరి ఎక్కడ పోద్దో తెలియదు, మానవ జీవితం ఎక్కడ అంతమైపోద్దో తెలియదు. నా ఆస్తి అని అనుకుంటే ఎడిపోతారో తెలియదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆస్తి సంపాదించడం కాదు, దేవుని సంపాదించడం నేర్చుకోవాలి. ఎంత ఆస్తి ఉన్నా దేవుడు లేకపోతే, ఎంత సంపద ఉన్న దేవుడు లేకపోతే, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్న దేవుడు లేకపోతే ఆ మనిషి జీవితం వ్యర్థమనే సంగతి నాకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తారా? సమస్తాన్ని విడిచిపెట్టి అబ్రాహాము ప్రయాణం కట్టిండు. దేనికి కట్టిండంటే ఆస్తి కంటే దేవుడు గొప్పవాడని. ఈరోజు మీరు ఒక నిర్ణయం చేసుకోండి, మీరు దేవుని సంపాదించుకున్నారు, ఒక్కటే ఒక్క మాట విడిచిపెట్టి వచ్చిర్రండి. దేవుడు పిలవగానే ఒక్కటే మాటకు లోబడరు వాళ్ళు. 10 మాటలు చెప్పలే. రారా మయ్య కానీ నన్ను వెంబడించండి రా అని చెప్పలే. ఈ రోజున చాలామంది సంపాదనలో పడిపోయారు, దేవుని మందిరాలు వదిలిపెడుతున్నారు. అదేదో మనమట వచ్చొద్దని. ఎప్పుడు భూమి పగిలిపోద్దో తెలియదు. ఒక్క 6 అడుగు భూమి ముందుకు కదిలినా బ్లాస్ట్ అయిపోద్ది భూమి.
ఒక్క అడుగు తిరుగుతూ ఉంటుంది, కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది భూమి. మనకి ఇవన్నీ ఏం తెలియవు. మనం 3 పూట్ల తింటామాను. ఇలా పార్థన ఎందుకు, ఇలా 4 రూపాయలు వస్తే ఏదో ఒకటి చేసుకోవాలి. శిష్యులు మాత్రం ఏమి తెలియని టైంలోనే యేసుక్రీస్తు ప్రభువుల వారిని వెంబడించారు. కొంచెం ముందు చదవండి 21వ వచనం. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరిద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. దీన్ని ఇలా ఉంచండి, నేను మీకు తర్వాత దాన్ని కంప్లీట్ చేస్తాను. వీరిక్కడ తండ్రిని విడిచిపెట్టారట, దోణిని విడిచిపెట్టారట. ఏంటంటే విడిచిపెట్టారు చెప్పండి? తండ్రిని, దోణిను అని అందరూ. తండ్రి అంటే బంధుత్వాన్ని, సంపదని విడిచిపెట్టి దేవుని వెంబడించారు. ఈ రోజుల్లో బంధుత్వాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించేటోళ్ళు ఉన్నారా? లేరు. ఈ రోజుల్లో లేరు. ఎందుకు లేరునంటే ప్రార్థనకు రాలేదనే ఒక కారణం కనుక మనం అడిగితే, ఈరోజే మా చుట్టాలు వచ్చారు. రాయ్ గారు ఎవరు వచ్చారు? చుట్టాలు వచ్చారు. అల్లుడికి బిడ్డకి గొడవ అయితే ప్రార్థన చేయమంటే చేస్తే వాళ్ళు మంచిగా అయ్యారు. 3వ రోజు వాళ్ళ ఇంటికి పోతే మంచిగా గారెలు తింటారు. నేను ఉపవాసం ఉండి, అమ్మ మీ అల్లుడు వచ్చిండండి అందుకని ప్రార్థన రాదు ఈరోజు ఉదయం పూట అంట. మీరు మంచిగా ఉన్నారా తల్లి? మంచిగా ఉన్నాం, దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా లేదు చెప్తారా? కొంచెం హుషారుగా చెప్తారా? బంధుత్వం దేవుని సన్నిధికి రాకుండా అడ్డుపడుతుంది. నువ్వు ఒక ఊబిలో పడ్డావు, నీ ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. నా బంధువు రావాలి, నా రక్త సంబంధి రావాలి, నా వాడొచ్చి కాపాడాలంటే వాడొచ్చి కాపాడతాడా? వాడు ఎక్కడుండో తెలియదు. నీకు రోగం వచ్చినప్పుడు నీ బంధుత్వం విలువ తెలుస్తుంది. నీ దగ్గర ఉన్న ధనం పోయినప్పుడు నీకు బంధుత్వం విలువ తెలుస్తుంది. నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు నీ బంధుత్వం విలువ తెలుస్తుంది. నీకు సమస్య వచ్చినప్పుడు నీ బంధుత్వం విలువ తెలుస్తుంది. అందరూ అనుకుంటారు కదా నా రక్త సంబంధి ఎవడోడు మా ఉన్నది. ఎగిరిపోతారు అసలు. భార్యను ఒక్క మాటనే భర్త అంత ఎత్తి ఎగురుతాడు, భర్తను ఒక మాటనే భార్య అంత ఎత్తి ఎగురుతుంది. వాళ్ళిద్దరికి ఏదైనా చిన్న సమస్య రాని భార్య అడుగుద్ది భర్తని, ఏమండి ఏమైనా తిన్నారా ఈరోజు పనికి పోతే? ఆ నుంచి ఆయన ఫోన్ చేసి అన్నాడు, నేను మంచిగా ఉన్నాక నువ్వు వేయబడితే అయితే మాకే కడపలో నొప్పి లేస్తుంది. పెందలాడారండి ఈరోజు. ప్రేమలు రాగాలు ఎత్తాయి. కరోనా వచ్చింది భార్య కంటే భర్త ఎక్కడ ఉంటాడు అప్పుడు? క్వారంటైన్లో వెళ్ళిపోద్దామా ఈయన పోతాడు. ఒక కరోనా ఏర్ చేసిందండి బంధుత్వాలని. ఈ లోకంలో బంధుత్వాలన్నీ శాశ్వతమైనవి కావు. యెరూషలేము వీధుల్లో నీ కొరకు నా కొరకు ఆయన సిలువను మోసి మనందరి కొరకు ప్రాణం పెట్టి నిజమైన ఆత్మీయ బంధువుగా యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కొరకు ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనల్ని ఎవరు ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఈ రాత్రి ఈ మాట మీకేం చెప్తుందంటే, అసలైన బంధువు ఎవరో మనం తెలుసుకోవాలి. అసలైనటువంటి ఆస్తి ఎవరో మనం తెలుసుకోవాలి. వారు తమ తండ్రిని తమ వలలను విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించారట. విడిచిపెట్టారట, అసలు తండ్రిని విడిచిపెట్టారట. తండ్రిని విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించారంటే దేవుడు అంటే ఎంత విలువిచ్చారు వాళ్ళు. మరొక మాట చెప్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. యేసు అక్కడి నుండి వెళుతూ సుంకపు మెట్టిన వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అనే ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయన వెంబడించాను. మత్తాయి డబ్బులు వసూలు చేస్తాడు. ఎవరినైనా మార్చవచ్చు కానీ డబ్బు పిచ్చున్నని మార్చడం కష్టం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ పిచ్చి మమ్మ చెప్పండి తల్లులారా? డబ్బు పిచ్చిన వాళ్ళు ఎవరు మార్చలేరు. ఎందుకు మార్చలేరు అంటే వాళ్ళంతే, అదొక మైకమేగా. యాడికి పోయినా డబ్బులు 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 డబ్బులు, అదొక పెద్ద జబ్బు. అది సుంకపు మెట్టునొద్ద కూర్చున్నటువంటి మత్తాయిని ఒక్కటే ఒక మాట పిలిచిండు ప్రభు. మత్తాయి నన్ను వెంబడించడానికి మొత్తం ఆడ బడేసిండు. యేసు ప్రభుని వెంబడించు. మొదటిది ఆస్తి లెక్క కాదు, దేవుడు కావాలి. రెండవది బంధుత్వం లెక్క కాదు, దేవుడు కావాలి. మూడవది ధనం లెక్క కాదు, దేవుడు కావాలి. వీరు వీటిని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారు. అయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వాక్యంలో యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించాను.
అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అన్నాడు, నక్కలకి, బొరియలు, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకొనుటకు స్థలమైనను లేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మీరు చప్పట్లు కొడుతుంటే భూమి అంతా దూగిపోతుంది. ఏడ మామూలు కొట్టుడు కాదు. మీరు మరి ఏమనుకుంటారు మీరు? ఇప్పుడు శిష్యులను ప్రభు పిలిచిండు, ఒక్కటే మాటకు పిలిచిండు. వాళ్ళు వచ్చారు, యేసు ప్రభుని వెంబడించారు. ఒక శాస్త్రి వచ్చి అంటాడు కదా, బోధకుడా నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ ఎమ్మటి వస్తుంటే, యేసు ప్రభు నా ఎమ్మటి నువ్వు రావద్దు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? అన్నది చెప్పండి, ఆ మాట చెప్పండి. నా ఎమ్మటి నువ్వు రావద్దు, అదే దాని అర్థం. నా వెంబడి నువ్వు రావద్దు. వాళ్ళనేమో పిలిచినవు, వత్తనంలోనే వద్దంటాడు. కారణం ఏంటి చెప్పండి? వాళ్ళని పిలిచిండు, పేరు పెట్టి పిలిచిండు. పేతురు రా, ఆంద్రేయ రా, మత్తాయి రా, ఇదిగో నన్ను వెంబడించండి పిలిచిండు, మంచిగా పిలిచిండు. వత్తనంలోనే వద్దంటాడు. ఎందుకు వద్దంటాడు తెలుసా? ఒకసారి మత్తాయి సువార్త 23వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. మత్తాయి సువార్త 23వ అధ్యాయం 27 వచ్చింది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడుచున్నవి, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతో నిండి ఉన్నవి. గట్టిగా చప్పట్లు కూడా దేని స్తోత్రం చెప్పండి. అది ఇప్పుడు మనం మళ్ళా ఇడికొద్దాం. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, మత్తాయి వీరు ఒకటే మాటకి వచ్చారు. భూమిని తలకిందులు చేసే కార్యాలు చేశారు యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత. కానీ ఒక శాస్త్రి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి, నేను వెంబడిస్తాను, నీతోటి వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తా అక్కడ ఉంటాను, నువ్వేం చేస్తా చేస్తాను, నువ్వేం చెప్తా చేస్తాను ప్రభు అంటాడు. నా దగ్గరకు నువ్వు రావద్దు, నువ్వు రావద్దు. ఎందుకు రావద్దు ప్రభు? దేనికి రావద్దు ప్రభు అంటే, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. శాస్త్రి వాక్యం తెలిసినవాడు, శాస్త్రి యేసు ప్రభు గురించి తెలిసినవాడు, శాస్త్రి అన్ని తెలిసినవాడు, శాస్త్రి దేవుని యొక్క గుణగణాలు తెలిసినవాడు. వీడు ఎలా తయారైనంటే ఒక వేషధారి. వేషనైనా ప్రభు క్షమిస్తాడు, కానీ వేషధారిని క్షమించడండి. ఈరోజు క్రైస్తవ్యం వేషధారణ అయిపోయింది. వాడాట పైకి సున్నపు కొట్టిన సమాధి ఉన్నాడు, కానీ లోన చచ్చిపోయి ఉన్నాడట. వాడి అంతరంగం చచ్చిపోయింది, వాని ఆత్మీయత చచ్చిపోయింది, వాని ప్రార్థన చచ్చిపోయింది, వాని ఉపవాసం చచ్చిపోయింది, వాని ఆత్మ సంబంధమైన జ్ఞానం చచ్చిపోయింది. అసలు అంతరంగ పురుషుడే చచ్చిపోయిండు. ఒక్క మాటకి లేచి నిలబడినంటే లేచి నిలబెట్టోళ్ళు ఉన్నారా? ఒక్క మాటకి చప్పట్లు కొట్టినట్టు కొట్టేటోళ్ళు ఉన్నారా? ఒక్క మాటకి ప్రార్థన నడవనంటే నడిచేటోళ్ళు ఉన్నారా? ఒక్క మాటకి గద్దిస్తే గద్దింపుకు లోబడేటోళ్ళు ఉన్నారా? ఒక్క మాటకి మీ చెవిలో పడగానే నేను ఉన్నానని చెప్పే ఉరికొచ్చే వాళ్ళు ఉన్నారా? ఈ రోజులు లేరు. తోపుడు బండ్లు లేక 10 సార్లు దొయ్యాల. పా 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 ప్రార్థన జరుగుతుంది, రండిరా 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 అంటే 10వ పిలుపుకి ఆ కోమాలు ఉన్న లేతరు కొంచెం ఏమంటే లేవరు కదా. అంత వేషధారి భక్తి అయిపోయింది. ఆనాడు ప్రభు ఒక్క మాట పిలిచిండు, ఈనాడు పరిశుద్ధాత్ముడు సేవకులను ఎన్ని మాటలు పిలిచినా ఒక్కడు కదలడు. మీరెందుకండి ఇక్కడ ప్రార్థనలో కూర్చొని ఒక ఆమె దర్శనం చూస్తుంది, అయ్యా పరలోకపు ద్వారం తెరవబడింది అయ్యా, ఆ గోడ మీద నడుస్తున్నా, అదేందో లేదని పరలోకం నేనున్నాగా నువ్వు లేవేందయ్యా అంటుంది నన్ను. ఆ మాట పరలోకంలో ఉందాట నేను లేనంట. నేను చూస్తున్నానయ్యా, పరలోకం తెరవబడ్డా చూస్తున్నా, అందులో నేనుంటాను చూస్తున్నా కదా నువ్వు లేవయ్యా అంటే పక్కన వచ్చి సరిపోయిన జాలు కానీ ఇందాకలా పంచాయతీ కంప్లీట్ చేద్దురా తసేపు దిట్టి వచ్చినావుగా. వీళ్ళకి మాత్రం తెరవబడిన ద్వారాలు కనపడతాయి.
దర్శనాలు బాగానే ఉన్నాయి. కొంతమంది పాటలు పాడితే అసలు పరవశించిపోతారు. మైకి అయిపోయినందుకు ఎంతమంది అలిగిర్రో ఏమో సూత్రం చెప్పండి. వాళ్ళు రేపు రాను కూడా రారు. మహాతల్లులు గట్టిగా సూత్రం చెప్పండి. ఏడ మైకెత్తరా అని కూసుకుంటారు. మంచిగా ఎప్పుడు మైకెత్తరో, ఎవరు మైకెత్తరో. ఇప్పుడు నువ్వు బాడకపోతే ఈ భూలోకం ఏం ఆగదుగా. ఇప్పుడు ఈ ప్రపంచం అని ఆగిపోద్దా? నువ్వు ఎట్లుండాలనంటే నీ అంతరంగం సచ్చిందై ఉండకూడదు, నీ అంతరంగం బతికిందై ఉండాలి. వేషధారుల వల్ల మనం ఉండకూడదు. వేషధారులంతా పైకే, వేషధారులంతా బాహ్యమే. ఆ మధ్యకాలంలో ఒకడు నన్ను చూసి, పాస్టర్ గారు, నేను ఊరకనే వాడు చేయి పట్టుకున్నట్లా ఇట్లా పట్టుకుంటే వాడు అబ్బా హల్లెలూయా అబ్బా అభిషేకం తాకుతుందని వాడి కింద బట్ట మీద బట్ట, నేను ఉట్టికి చేయి పట్టుకున్న వాడిది. వామ్మో మీ దగ్గర కరెంట్ ఉంది అన్నాడు. నా దగ్గర కరెంట్ ఏమో లేక నువ్వు మాత్రం కరెంటు కంటే ఎక్కువ కొట్టుకుంటున్నావు కదరా. వాడు ఒక్కడు ఆగట్లే, బాబా అంటాడు. ఒక సంవత్సరం తర్వాత వాడు చర్చి బంద్ చేసిండు. చర్చి బంద్ చేసి రోడ్డు మీద కనపడితే ఏరా అంటే, ఏం చెప్పమంటావు అయ్యగారు, సంఘంలో పోతాను ఒక అమ్మాయిని ప్రేమించిన, అయ్యగారు చావు కొట్టుడు కొట్టిండు, ఎటపోతారు చెప్పిక సంఘానికి అన్నాడు. అదేంద్రా నువ్వు అభిషేకం అంటావు, ఎప్పుడు ఆత్మతో నింపబడతావు, ఎప్పుడు తెల్ల బట్టలు తీసేయు, మరి ఏందిరా అంటే అన్నీ బరాబరు ఉన్నాయి కానీ మరి ప్రేమించడం తప్ప అంటారా, దీనికి కూడా కొట్టాలన్నా, దీనికి కూడా అంటే నేనన్నా వేషధారి. దేనికి వస్తున్నారో మందిరానికి? ఎందుకు వస్తారు మీరు? ఏడ కూర్చొనేమో ఆత్మ సంబంధమైన పాటలు పాడతారు, ఇంటికి పోయి సీరియల్ దిప్పు, సినిమా దిప్పు, ఫ్యాషన్ షోలు దిప్పు, జబర్దస్తులు దిప్పు, సినిమాల మీద సినిమాలు దిప్పు. యేసుప్రభు మీలో ఉంటాడు అనుకుంటారా? మళ్ళీ పాట పాడవాను, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా నా శత్రువులు. హల్లెలూయా. పాట పాడవాను, ప్రార్థన ఎంత ఉద్యమం ఉరికొత్తదో. సంసోను 1000 మందిని చంపగలిగిన బలముంది కానీ తన మనసును చంపుకోలేకపోయాడు. ఒక వేషధారి బ్రతుకు అయిపోయింది సంసోన్ని. ముగింపు ఎంత భయంకరమైంది. ఈరోజు దేవుడు పై వేషాన్ని అసలే చూడండి. యెషయ కుమారులలో ఒకరిని రాజుగా చేయాలంటే అందరూ ఏమనుకున్నారు, వీడైతుడేమో వాడైతుడేమో అనుకోడు. దేవుడు ఏమన్నాడు, వీళ్ళెవ్వరు కాదు, ఆ చిన్నవాడు మొత్తంగా దావీదు, అతన్ని రాజుగా చేయి. స్తోత్రం చెప్పండి. ఈరోజు మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకు మైకినని కలగటం, మీ పేరు ఎత్తనని కలగటం, వీటన్నిటినీ కాదు, ఒక్కటే ఒక మాట, మీ అంతరంగం బతికుందా చచ్చిందా? ఆమెన్, ఆమెన్. కొంచెం గట్టి చెప్తారా? మీరు చనిపోయిన అనుభవాల్లో ఉండి ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థమేనండి. నువ్వు ఎంత మొత్తుకున్నా వ్యర్థమే, ఎన్ని తీగరాగాలు తీసి పాట పాడినా వ్యర్థమే, ఎంత వాక్యం చదివినా వ్యర్థమే. యేసుప్రభు నీలో లేకపోతే ఎట్లా? ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం, వృక్ష ఫలమును నువ్వు తినకూడదు, నువ్వు వాటిని తినమని నిశ్చయముగా చచ్చేదవు. చాలు. ఒక ఆత్మీయుడు ఎప్పుడు చస్తాడనంటే, ఎప్పుడైతే దేవుడు వద్దన పని చేస్తాడో అప్పుడు చస్తాడు. ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాడు. ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. ఏం జరుగుతుంది? అందులో నేను కూర్చున్న చిన్న పిల్లోని. ఈ పాట, నాలో యేసు ఉన్నాడు నాకు భయమే లేదు,
వస్తున్నావా? ఎప్పుడు సంతోషమే నాలో యేసు ఉన్నాడు నాకు అని ఒకటే ఊది ఊది అంత కొప్పేసింది ఆడ. నేనన్నయ్య ఏందమ్మా నాలో యేసు ఉండని ఒకటే పాట పాడుతున్నావు, ఏమి అదేందని అంటే నీకెందుకు అదేంటిదన్న, అదేందా అంబరు నువ్వు నాలో యేసు ఉండంటున్నావు, మళ్ళీ నీ నోట్లో అంబరు పెట్టినావు. ఆయన ఎట్లుంటాడు అమ్మ నీకంటే, మా అయ్యగారు ఫస్ట్ చెప్పు ఫస్ట్లో పొవాకేసేదాన్ని, ఇప్పుడు టెండు మారింది కాబట్టి అంబరేస్తాను. మరి ఏమనుకుంటున్నావు? ఫస్ట్లో ఏం వేసిందంట? పొవాకేసిందా? ఎన్ని సంవత్సరాలు ఏ బట్టి ప్రభు నమ్మకం? 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి అంబరేసుకుంటూ వస్తున్నావా? అంటే ఎప్పుడు తెచ్చినావు నువ్వు? ఎప్పుడైతే వద్దన పని చేయటం, దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చింది తప్పని చెప్పినప్పుడు దాన్ని అతిక్రమించావో అప్పుడే నువ్వు ఆత్మీయంగా చచ్చావు. ఆత్మీయంగా చచ్చినాక ఇంటి ముందర స్టార్ కట్టినా, ఇంట్లో అభిషేకం వచ్చినా, నీ చుట్టూ అగ్గి కనబడిన ఏది చేసినా నీలో యేసు ప్రభుల వారు ఉండడు. నువ్వెంత పెద్ద చర్చికి పోయినా, ఎంత పెద్ద సేవకుడికే నువ్వు వండి పెట్టినా, నీకెంతమంది సేవకుల పరిచయం ఉన్నా, యేసు ప్రభు ఒక మనిషిలో ఉండాలంటే ఆ మనిషిలో పాపం ఉండకూడదు. నువ్వు ఎప్పుడు తెచ్చావో చెప్పనా అంటే ఎప్పుడు తెచ్చినావు? 30 సంవత్సరాల క్రితం తెచ్చినావు. మరి ఇప్పటిదాకా బతికే ఉన్నాగా అంటే నీ ఆత్మీయత అప్పుడు తెచ్చింది. ఈరోజు చాలామంది సచిన స్థితిలోనే ఉన్నారు క్రైస్తవులు. వాళ్ళు అనుకుంటారు మండుతున్నామండి. ఏడ మండుతున్నావు? ఎండిపోయినావు నువ్వు ఎప్పుడో. చాలామంది చచ్చిపోయి ఉన్నారు. కారణం ఏంటంటే యేసు ప్రభుల వారిలో లేడు. మృతులుగా ఉన్నారు క్రైస్తవులు. దేవుని స్వరం వాళ్ళకి వినబడట్లేదు, దేవుని నడిపింపు వారికి రావడం లేదు. ఆత్మానుసారమైన అసలు క్రమమే మర్చిపోయారు. అరే ఆ మధ్యకాలంలో 9 అవుతుంది ప్రార్థన టైం అవుతుందంటే పరిగెత్తుకుంటూ పోయి 8 గంటలకే కూర్చొని ప్రార్థన చేసేది. ఇప్పుడు 11 అయినా పోవట్లేదంటే దాని అర్థమైంది నువ్వు చచ్చినట్టు కాదు. ఆ కాలములలో సాయంత్రం 6 గంటలకు కూర్చుంటే తెల్లారి 6 అయ్యేది ప్రార్థన. నడిపించునావా నడి సముద్రమున దేవా, నవజీవన మార్గమునా నా జన్మ తరింపా. హల్లెలూయా. ఒక పాట మొదలు పెడితే తెల్లారేదండి. ఈ రోజుల్లో ఉందా? ఎప్పుడైపోద్దో. మీరు రావటం కూడా ఎట్టొచ్చారు? ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చినట్టు వచ్చారు, మామూలుగా రాలే. మళ్ళా నిమ్మలంగా అదే డోకరా గ్రూపులు డబ్బులు వస్తున్నాయను, అదే కొత్తది ఏదైనా వచ్చింది బ్యాంకు లోన్ ఇస్తారట, ఉరకండి. ఏడనేది ఎత్తనంటే ఉరుకుతూనే ఉంటారు. మరి ప్రార్థన అంటే ఎందుకు ఎంత సొయ్యి తప్పిర్రు? కారణం ఏంటో చెప్పనా? బాహ్యంగా బతికున్నట్టు కనబడుతున్నావు కానీ చనిపోయిన అనుభవాల్లో నువ్వు ఉండిపోయావు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, చదవండి ఆ మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. నీవెలాగూ ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. మొదటి వచనం చదువుదాం. నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవే. నేను చెప్పే మాట కాదు ఇది. ప్రభు ఇప్పుడు ఏమంటాడంటే, మన ఆత్మీయత చనిపోతున్నట్ట అది బతకాలని ప్రభు కోరుకుంటున్నాం. ఇక్కడ ఒక్కొక్క విశ్వాసి బ్రతికిన అనుభవంలోకి వస్తే ఒక విప్లవం చెలరేగుద్ది. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి పెద్ద పెద్ద సేవకులు రావాల్సిన లేదండి. దేవుని అగ్ని ఇక్కడనే మండుద్ది, దేవుని శక్తి ఇక్కడనే విడుదలవుద్ది, దేవుని ప్రభావం ఇక్కడనే విడుదలవుతుంది. ఒక వ్యక్తి అంతరంగం బతికి అంతరంగాన్ని బ్రతికి ప్రభుని ఆరాధిస్తే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ రోజుల్లో ఆత్మీయతను చంపేసుకుని ఆరాధనలు చేస్తున్నారు.
ఆత్మీయతను చంపేసుకొని ప్రార్థనలకు వెళ్తున్నారు. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుంది, కానీ నువ్వు మృతుడవు. ప్రభువు కన్నీరు విడుస్తున్నారు తెలుసా? నువ్వు నామకార్థంగా భక్తి చేస్తుంటే కన్నీరు విడుస్తున్నాడు. నువ్వు అడపదడప భక్తి చేస్తుంటే కన్నీరు విడుస్తున్నాడు. నువ్వు అసలు ఎట్టో అర్థం కాకపోతే కన్నీరు విడుస్తున్నాడు. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఒక్కసారి ఆ మాట చదవండి. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అందరూ ఈ మాట గమనించాలి. లోయ అనగా సంఘం. సంఘంలో ఒక సేవకుడు వచ్చాడట, చూస్తున్నాడట. అందరు చచ్చిపోయినట్టే ఉన్నాయి, ఎముకలే ఉన్నాయట, మొత్తం ఎండిపోయిన అనుభవాలు ఉన్నాయి. ఇటు అటు తిప్పుతుంటే ఒక్కడు కూడా బతికిన అనుభవాలు లేవు. ఏదో ఒక పాపంలో చనిపోయిన అనుభవాల్లో వారు ఉన్నారు. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నది తెలిసిన? నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కొంచెం హుషారుగా చెప్పండి. ఏ ఎముకలు ఈ బతుకుతాయా? నీకు ఒక్క రోజైనా సరే ఆత్మీయంగా బతకాలని ఆశ నీకు వస్తే ఆ రోజునే ఆరంభం అవుద్ది అసలైన ఆత్మీయత. ఈ ఎముకలు బతకగలవంటే నాకేం తెలుసు అంటాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు పాట పాడుతున్నావు మంచిదే, ప్రార్థన చేస్తున్నావు మంచిదే, మందిరానికి వస్తున్నావు మంచిదే, ఆ వచ్చేదేదో ఆత్మీయతతో చేస్తే సజీవుల దేశంలోకి దేవుడు నిన్ను తోడుకొని పోతాడట. అలా కాకోకుండా అయ్యగారు ఎన్ని వాక్యాలని చెప్పుకొని, ఎన్ని ప్రసంగాలను చేసుకొని, ఎంత సువార్తని చెప్పుకొని, ఏదని చేసుకొని, డబ్బు పిచ్చి, లోకం పిచ్చి, బంధువుల పిచ్చి, ఆస్తుల పిచ్చి, అంతస్తుల పిచ్చి, పొగుడుచుకునే పిచ్చి, ఇవన్నీ ఉన్నంతకాలం మన జీవితాలు బాగుపడవు. చనిపోయిన స్థితిలో ఉన్నవారు దేవుణ్ణి మహిమపరచలేరు. అప్పుడు నరపుత్రుడు ప్రవచనం ఎత్తి మాట్లాడుతుంటే అక్కడ ఒక గడగడమని ఒక ధ్వని వచ్చిందంట. ఎముకలు మొత్తం ఒకదానికొకటి తగిలి, వాటి మీదకి మాంసం వచ్చి, వాటి మీదకి నరాలు వచ్చి, ఆ జీవం లేని వాటిలోకి జీవాత్మ వచ్చినట్టుగా ప్రవచించగా, ఆ జీవాత్మ వాళ్ళలోకి వస్తే వారు లేచి నిలబడి అసలైన ఆత్మ సంబంధమైన సైన్యం లేచింది. గట్టిగా చప్పులు కూడా దేవుని స్తోత్రం చెబుతారు. ఇంతకుముందు అది లోయ, ఇప్పుడు అది జీవం కలిగినటువంటి సైన్యం. ఇంతకుముందు ఎండిపోయిన ఎముకలు, ఇప్పుడు దేవుడి సైన్యం. ఇంతకుముందు నామకార్థ భక్తి, ఇప్పుడు అసలైన క్రైస్తవుడు. ఇంతకుముందు జీవితం వేరు, ఇప్పుడు వేరు. ఈ చివరి దినాల్లో ఆ సమాధిలో నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చిన దేవుడు, ఆ ఇశ్రాయేల్ దేశంలో తోడుకుపోయిన దేవుడు, మనల్ని కూడా అంతరంగం చనిపోయి ఉంటే దాన్ని బయటికి తీసుకొచ్చి మనల్ని కూడా పరలోక రాజ్యాన్ని చేర్చాలని ప్రభు ఆశిస్తున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? దేవుని యొక్క ఆశ ఒక్కటేనండి, నీవేది చేసినా ఆత్మతోడు చేయాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ఎట్లా చేయాలి చెప్పండి? ఆత్మతోడు చేయాలి, మనస్పూర్వకంగా చేయాలి. ప్రార్థన చేసిన మనస్పూర్వకంగా చేయాలి. దేవుని సన్నిధికి వెళ్ళిన మనస్పూర్వకంగా వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించిన, పాట పాడిన, ఆరాధన చేసిన మనస్పూర్వకంగా వెళ్ళాలి. సత్యనూరు లెక్క యాక్షన్ చేసుకుంటే ఎన్నిసార్లు పిలిచిన పలకనటువంటి జనాంగం. కొంతమంది సేవకుడు వస్తుంటే అసలు వాళ్ళ కళ్ళే లేనట్టుగా కనపడినట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడెక్కడో కనపడ్డాడండి అబ్రహాము, పరిగెత్తుకుంటూ పోయిండు. అదే దేవుడు ఎక్కడో కనపడ్డాడు అబ్రహాంకి. ముసలివాడైన అబ్రహాం పరిగెత్తుకుంటూ పోయిండు. ఈరోజు సేవకుడికి ఒక విలువ లేదు. కనీసం విశ్వాసులు కనపడ్డా వందనాలు చెప్పుకోవట్లేదు. కారణం ఏంటంటే ఒకరి మీదకు ఒకరికి తిట్టుకోవటం, కొట్టుకోవటం, గొడవలు, వీటితోటే జీవితం గడిచిపోతుంది. నువ్వు ఎట్టెత్తబడతావు దేవుని రాకడలో? నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మేరతావో అప్పుడే చచ్చిపోయినట్టు. ఆ చచ్చిపోయిన నాటి నుంచి నీ ఆత్మీయత
చనిపోయిన శవం ఒక రోజుకి ఉబ్బుద్ది, రెండో రోజుకి కూలుద్ది, తర్వాతకి అలాగలాగే ఎలాగైతే ఎండిపోద్దో నీ ఆత్మీయ స్థితి కూడా అలాగనే దిగజారిపోతుంది. ప్రభు అంటాడు, ఈ ఎముకలు ఒక సమూహంగా మార్చబడి మహాసైన్యంగా నిలబడాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మనమందరం ఇక్కడ ఉన్నాం, ప్రభు రాకడ వచ్చింది. ఎత్తబడతామా? ఈ నామకార్థ భక్తి వలన ఎత్తబడతామా? ప్రభు అంటాడు, వేషధారి నాకు వద్దు, వేషధారితో నాకు పని లేదు, వేషధారి నాకు అసలు వద్దు. ఒక ఆయనకి వాళ్ళ భార్యని పట్టుకొని వచ్చిండు, అయ్యా ప్రార్థన చేయ అన్నాడు. సరే ప్రార్థన చేస్తాను. హాస్పిటల్కి పోతే పచ్చవాతం వచ్చింది, ఈ చెయ్యి కాలు పడిపోయింది. తీసుకొచ్చారు, నిలబెట్టారు. ప్రార్థన చేస్తే ఒక సైతాన్ని బయటకు వచ్చింది. ఇప్పుడు చెయ్యెత్తామంటే చెయ్యి పైకి లేపింది, మంచిగా నడిచింది, అంత బాగుంది, అంత మంచిగుంది. ఇంటికి పోయింది. నేనన్నా బాప్తిసం తీసుకోండి అంటే తీసుకుంటామే కదా, తీసుకుంటాం అన్నాడు. ఆమె చెయ్యి కాలు మంచిగా ఉండగానే 2 రోజులు చూసి ఉండే ఆ తర్వాత అన్నాడు కదా, అయ్యగారు మాకు దేవుళ్ళు చాలా ఉన్నాయి, ఇప్పుడు మాకు బాప్తిసం వద్దులే కానీ నీ పని నువ్వు చేసుకోపో అన్నాడు. సరేలే అని చెప్పి దేవుడే ఏదో ఒక రోజు ద్వారాలు తెస్తాడు, మనం తొందర పట్టం అనుకున్నా. ఏం చేస్తాం సేవకులంగా మేము అనుకున్న తర్వాతకి ఆ ద్వార ఏం చేసిండంటే ఒకరోజు ఫోన్ చేసాడు, అయ్యగారు ఎక్కడ ఉన్నారు అన్నాడు. నేను మీటింగ్లో ఉన్నా. రేపు పొద్దున్న అర్జెంటుగా బాప్తిసం తీయాలన్నాడు. ఎందుకు అంత అర్జెంట్ ఏమొచ్చిందన్న? మళ్ళీ చేయి పడిపోయింది అయ్యగారు, మళ్ళీ కాలు పడిపోయింది అయ్యగారు. అంటే నీకు చేయి పడిపోయినప్పుడు అయ్యగారు గుర్తుకొస్తాడు, లేచినప్పుడు లోకం గుర్తుకొస్తుందా? నువ్వు బాగుంటేనే దేవుడు గుర్తుకొస్తాడు, లేకపోతే కలిసి వస్తానే దేవుడు, లేకపోతే ఒకసారి గుర్తుపెట్టుకోండి, అవసరానికి దేవుని నమ్మటం కాదు. ఇశ్రాయేలు దండుల్లోకి మందసం వస్తుందని ఫిలిస్తీన్లు తెలుసుకున్నప్పుడు వాళ్ళ గుండెలు అవిసిపోయినాయి. భూమి ప్రతిధ్వనించే కేకలు వేశారు ఫిలిస్తీన్లు. అంటే దేవుడు మన హృదయాంతరంగంలో అంటే సాతాను కోట గోడలు కూలిపోవాలా? ఈ రోజుల్లో చాలామంది కుటుంబాలు రోగాలు, సమస్యలు, గల్లంతులు, తన్నుకోవడాలు, తిట్టుకోవడాలు, ఒకరి మాట ఒకరు లేకపోవడాలు, అసమాధాన స్థితి. కారణమేంది? అక్కడ దేవుడు లేడు. అబ్రాహాం ఇంటికి దేవుని సంచారం ఉందండి, కొర్నేలు ఇంటికి దేవుని దూతల సంచారం ఉంది. మరి నీ ఇంటికి ఏ సంచారం ఉంది? కొంతమంది ఫోన్ చేశారు, అయ్యగారు ఇంట్లో నల్లగా ఒక ఆకారం కనబడుతుంది అయ్యగారు. దేవుడు మన గుండెల్లో ఉండాలి, మన కుటుంబంలో ఉండాలి, మన పనులలో ఉండాలి, మన అంతరంగంలో ఉండాలి, మన ఆరాధనలో ఉండాలి, మన ఆత్మీయతలో ఉండాలి. అలా ఉండాలంటే మనం బతికిన వారంగా ఉండాలి. వాక్యానికి లోపడే స్వభావంగా ఎవరైతే కలిగి ఉంటారో వారు బతికిన వారు. సేవకుల మాటకి ఎవరైతే లోపడే స్వభావాన్ని కలిగి ఉంటారో వాళ్ళు బతికిన వారు. ఉపదేశానికి లోపడే స్వభావాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు బతికిన వారు. వారు ఎట్లా బతికిన వారు అంటే ఒక్కడే మాట, 100 మాటలు చెప్పకూడదు, 10 మాటలు చెప్పకూడదు. ఓ పెళ్లి సంబంధం నా దగ్గరకు వచ్చారు, అయ్యగారు సంబంధం వచ్చింది, ఈ అబ్బాయిని మా అమ్మాయికి చేద్దాం అనుకుని. అన్న అబ్బాయి వద్దండి, బాగలేడన్న. వన్ ఆకారం చూస్తే రకరకాలు కూడా వద్దా అంటే వాళ్ళే ఉంటారంట, అయ్యగారు పెళ్లి జడగొట్టేట్టుకున్నాడు రా, అర్జెంటుగా మనం ఇక్కడి నుంచి పోదాం. మా వాడు ఏమన్నాడంటే, అన్న ఎట్టాగో వచ్చారు కాబట్టి పెళ్లి చేశారు. లేదు వాడు చూస్తే తేడా కొన్నాడు, వద్దు అని చేయొద్దు అన్న. వాళ్ళు బలవంతాన్ని చేశారంట. అయ్యగారు సరే నీ మాట కాదనిలే, ఎన్ని కష్టాలు వచ్చినా పడతాం కానీ అన్నారు. అయినాక 1 నెల సరిపోయింది, ఇప్పుడు ఎడాకుల కోసం తిరుగుతారు. వాడు అడ్రస్ లేడు, ఏందో తెలియదు, అంత ఆగమాగం అయిపోయింది, అంత చికాకు గందరగోళం ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, నీ మాట ఏం లేదు అయ్యగారు, అంత ఆగమైపోయింది. ఒక్కసారి ఆలోచించండి. ఈ రాత్రికాల సమయంలో ఒక్క మాటకి మనం లోబట్టడం వల్ల ఇన్ని ఆశీర్వాదాలు పొందుతాం. చాలామంది జీవితాలు ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి గల కారణం ఏంటంటే బతికిన ఆత్మీయత లేకపోవటం. చచ్చిన వారి వలె ఉన్నారు. సప్పట్లు కొట్టడం కూడా కోమాలు ఉన్నాడు కొట్టినట్టే. అలేలు చెప్పమాను, ఆ ఊపిరి పోయి వచ్చేటప్పుడు చర్చికి నడిచేటప్పుడు చూడండి, పోయేటప్పుడు నెమ్మలంగా ఏమైందమ్మా, బాగలేదండి, జనం వచ్చింది. అదే ప్రార్థన అయిపోయినాక ఉరుకు. నేనైతే మీకు చెప్తున్నా, వేషధారులలో ప్రభు అయితే ఉండడు. నీ పాట కోకిల పాటే కావచ్చు, కానీ నీలో యేసు ప్రభు ఉండడు. స్తోత్రం చెప్పండి.
కొంచెం గట్టిగా చెప్తారా? కొంచెం గట్టిగా చెప్తారా? ఇద్దరు ముగ్గురు కూర్చుంటే ప్రభు వాళ్ళ మధ్యలోకి రావాలండి. ఆమేన్. వాళ్ళ మధ్యలోకి రావాలి. ఈ సభల యొక్క ఉద్దేశం ఏం తెలిసిన? ఎంతమంది వస్తున్నారని కాదు, ఎంతమందిలో యేసు ప్రభు ఇక్కడ నుంచి ఉండబోతున్నాడు అనేది ముఖ్యం. ఎంతమందిలో నుండి యేసు ప్రభు కార్యం దాల్చబోతున్నాడు అనేది ముఖ్యం. ఐగుప్తు దేశంలో కరువు వస్తున్నప్పుడు ఫరోకి కల వస్తే దాని భావం ఎవ్వడు చెప్పలేకపోతే యోసేపు కల చెప్పినప్పుడు ఒక్కటే ఒక మాట అంటాడు, నీలో దేవుడు ఉన్నాడు. గట్టిగా సభలు కూడా స్తోత్రం చెప్పు. ఐగుప్తు దేశం కరువు పోవడానికి గల కారణం ఏంటంటే దేవుని కలిగిన వాడు ఒకడున్నాడు. దాన్ని బట్టి ప్రపంచ దేశాలు ఐగుప్తు మీద ఆధారపడ్డాయి. ఈ రాత్రి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, వేషధారుల వల్లే మనం కాక దేవుని కలిగిన వారంగా మనం ఉంటే ఆశీర్వాదం ఆరంభమవుతుంది, దీవెన ఆరంభమవుతుంది, అసలైన ఉద్యమం ఆరంభమవుతుంది, దైవికమైన మంట ఆరంభమవుతుంది. ఒక్కరు ఉండాలండి ఇంట్లో బలమైన వాళ్ళు. రేపటి దినం, ఎల్లుండి దినం ఈ సభలు జరుగుతున్నాయి. ఇంకా నామకార్థంగా మీకు ఒక వాక్యం చెబుదామని వచ్చాను నేను, కానీ మీ ఆకారం చూస్తే ఉలుకు లేదు, పలుకు లేదు. స్తోత్రం చెప్పండి. ఉలుకు లేదు, పలుకు లేదు. మన ఊరు మధ్యన ఉన్న బొమ్మ కూర్చున్నాడు, కూర్చుర్రు, సపోర్ట్లు కొట్టరు, నిలబడరు, అలేలు అనరు, ఆమెనరు. మళ్ళీ ఏదైనా గట్టి గంట మాత్రం ముఖం ఎంత చేస్తారు. కేకలు వేయండి అంటే చేశారు, కోటగోళ్ళ కూలిపోయినాయి. స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని గనక పట్టుకొని ఎరుకో కోటగోళ్ళ దగ్గర పోతే వాళ్ళు 7 రోజుల గోల కొట్టి, కానీ మీకు 7 సంవత్సరాల ఇంచు పెళ్ళ కూడా పడినట్టే ఉంది. ఆలోచించండి. వేషధారులలో దేవుడు ఉన్నాడు. ఒక్క మాటకి స్పందించాలి. గచ్చ వనకాల ఏ మాట వస్తుందా అని ఆమెన్ చెప్పండి. దేవుని మాట అండి. వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు విని దాన్ని లోబడే స్వభావం నీకు ఉండాలా. ఎవరి కోసం అండి ఈ ప్రయాసం? దేనికోసం ఈ ప్రయాసం? ఈరోజు ఈ మాట వింటున్న మీరు ఒక్కసారి ఆలోచించండి. నా అంతరంగం చచ్చిందా బతికిందో ఒక నిర్ణయానికి రండి. మీకు పెద్ద ప్రసంగం చేయాలని నేను ఇక్కడికి రాలేదు. ఒకటే ఒక మాట, అసలు నా అంతరంగం చచ్చిపోయిందా బతికిందా? ఇన్నిసార్లు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారైనా ఒక చలనం నాకుందా? ఎందుకు నా కుటుంబం రోజు రోజుకి దిగజారిపోతుంది? ఎందుకు నా పరిస్థితులు రోజులో దిగజారిపోతున్నాయి? ప్రభువే ఉంటే నా కర్మ ఎందుకిట్ట గాలిపోతుంది? అసలు నాలో యేసయ్య ఉన్నాడా, లేకపోతే నేను భ్రమపడుతున్నానా? ప్రభు ఒక లేకపోతే నన్ను క్షమించు తండ్రి అని ప్రభు పాదాలు పట్టుకొని నీ యొక్క అతిక్రమాన్ని విడిచిపెట్టినప్పుడు, నీ పాపాన్ని కడిగి వేసుకున్నప్పుడు, నీలో ఉన్న చీకటంతా బయటకు పారదోలినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు నీలో రావడానికి ఇష్టపడుతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా. ఆయనకి వేషధారులు వద్దండి, మాటకు లోబడేవాడు కావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. జీవం కలిగిన దేవుని మందిరంలోని అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తాడు. జీవం కలిగిన దేవుని మందిరం, జీవం కలిగిన వారే ఉండాలి. ఒక్కొక్కళ్ళు ఉంటారు, అమ్మ కొంచెం అటు జరగరాదమ్మంటే అసలు కదలదామా, అట్టనే కూర్చుంటుంది. నేను ఎందుకు దశం భాగం ఇవ్వట్లేదా? నేను కదలాలనా? ఎందుక ఈ మధ్యన సినిమాల చుట్టూ తిరుగుతుంది ఏంటంటే నేను అంతే తిరుగుతాండి. ఎదురు తిరిగే సమాధానాలు వస్తున్నాయి లోకం మీద. రాను రాను క్రైస్తవ్యం మోడు బారిపోతుంది. ఒక వేషధారుల జాబితాలో అగ్రస్థానానికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. నీ అంతరంగంలో ప్రభు లేకపోతే రాకట్లో ఎత్తబడవు. నీ అంతరంగం శుద్ధీకరించకపోతే ప్రభు రాకట్లు ఎత్తబడవు. ఆయన కోరుకునేది ఒకటే, లోయలో ఉన్న ఎముకలన్నీ ఏ విధంగానైతే ఇశ్రాయేల్ దేశానికి తోడుకొని పోయిండో, ఆత్మీయంగా లేపబడిన మనలందరినీ ఆ విధంగానే పరలోక రాజ్యాన్ని తీసుకుపోవడానికి వస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా బలపరచబడాలి. ప్రతి ఒక్కరు ఆత్మీయత బయటికి రావాలి. ఈ ఆత్మీయంగా బలపడిన వాళ్ళు ప్రతి దానికి అలగరు, సనగరు, గొనగరు. ప్రార్థన జరుగుతుంటే పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆ మాటకు స్పందిస్తారు, గజ్జ వణుకుతారు దేవుని మాటకి. ఈ రాత్రి ఒకటే ఒక మాట, మనం చచ్చిన వారిగా ఉండకూడదు. ఆమెన్, ఆమెన్. బ్రతికిన వారంగా మనం ఉండాలి. ఒక్కటే ఒక్క మాటకు మనం స్పందించాలి. ఆస్తులైనా విడిచేయండి, ధనమైనా విడిచేయండి, బంధుత్వాన్ని విడిచేయండి,
దేవుని వెంబడించండి. 2010 ఫిబ్రవరి 21వ తారీఖున యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను పిలిచినప్పుడు నేను మొత్తాన్ని విడిచిపెట్టినప్పుడు తెల్లారే వాళ్ళందరూ వచ్చారు. నా దగ్గర కొన్ని వేల రూపాయల సామాను ఉంది, పొత్తులోది. వాళ్ళందరూ వచ్చారు. ఏందిరా మొత్తం బయట వేసినావు అన్నారు. నేను యేసుప్రభుని నమ్ముకున్నా. గత రాత్రి యేసుప్రభు నాతో మాట్లాడిండు, మీతో నాకు సంబంధం లేదు, ఇక నేను దేవుని సేవకి వెళ్ళిపోతున్నంటే. ఒక్క రాత్రి యేసుప్రభుని నమ్ముకుంటాడు ఎవడైనా? ఒక్క రాత్రే దేవుని సేవకు పోతాడు ఎవడైనా? అరే ఇది వదిలేస్తే నీకు తిండికి కూడా ఉండదురా అన్నారు. నేనన్నా తిండి లేకపోయినా ఏం కాదు, బంధుత్తులు లేకపోయినా ఏం కాదు, బంధువులు లేకపోయినా ఏం కాదు, నాకెవరు లేకపోయినా ఏం కాదు, యేసు ఉంటే చాలు. ఆయన లేకపోతే నేను బతకలేను, ఆయన సన్నిధి లేకపోతే నేను బతకలేను అని చెప్పిన ఒకటే ఒక మాట. ఆ విధంగా నేను చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? అరే ఇలాంటి మాటలు చాలా విన్నాం కానీ నీకు వస్తుంది కరువు చూడిపోరా అన్నారు. ఇంట్లోకి పోయి మోకాళ్ళలోంచి ప్రార్థన చేయటం తప్ప ఏమీ తెలియదు. మోకాళ్ళలోంచి నేను, మా తమ్ముడు, మా నాన్న, మా అమ్మ, మేము నలుగురం కలిసి ప్రార్థన చేయటం ఆరంభించాం. మా ఇంట్లో తిండికి కరువు స్టార్ట్ అయిపోయింది. ఆ వచ్చిన కంట్రోల్ బియ్యం ఒక 4-5 రోజులు 10 రోజులు అట్లా వచ్చేది. అది ఎవరికైనా లేకపోతే అట్లా పంచేది, అట్లా అయిపోయేది. మాకు అన్నం ఉండేది కాదు. 2-3 విశ్వాసులు వచ్చేది. కష్టంగా సాగుతున్న జీవితం. మా అమ్మ పోయి డోక్రాలో ఉంది. ఫస్ట్ తారీఖు డబ్బులు కట్టాలా, ఎట్ట కట్టాలా? మాకు సవాల్ ఎదురైంది. మోకాళ్ళుంచిన ప్రభువా సహాయం చేయతండి అంటే వాళ్ళు వీళ్ళు కనపడిన వాళ్ళు ఏమంటారు తెలిసిన? డోక్రా ఉందిగా అప్పుడు తేలుద్దులే నీ భక్తి ఏందో కానీ అన్నారు. నేను అన్నా డోక్రా కాదు, దాని తాతలు కూడా దేవుడు కడతాడు అన్నా, కానీ లోపలికి వచ్చి మళ్ళీ ఏడతాను. ప్రభువా సమస్తాన్ని విడిచిపెట్టినా నాకేది ముఖ్యం కాదు, నువ్వు ఉండగా నాకే కొదవలేదు నాయన. అసలు వాటిని విడిచిపెడితేనే కదా నువ్వు ఉన్నదనేది నాకు రుజువు అయ్యేది. ప్రార్థన చేయటం మొదలుపెట్టిన రాబోతుంది 1వ తారీఖు. అందరూ వసూలు చేయటం ఆరంభించి నా దగ్గర రూపాయి లేదు. మా అమ్మ వచ్చి అడుగుతుంది, నాన్న 1000 రూపాయలు కావాలా? నేను ఒక్కరోజు ప్లే చేయడానికి వెళ్ళినా నాకు 1000 రూపాయలు ఇస్తారు. కానీ నేను రానని చెప్పిన, నేను ప్లే చేయను, కీబోర్డ్ నేను ప్లే చేయను, దాని జోలికి నేను రానని చెప్పిన. నేను వదిలేసిన పాపాన్ని ఊసేసిన, దాన్ని వదిలేసుకొని నాకు అవసరం లేదు అని చెప్పిన. నాకు ధనం వద్దు, ఏదొద్దు, నాకు దేవుడే కావాలి, నాకు దేవుడు తప్ప పేరేది వద్దంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ డబ్బు అయితే రావట్లేదు. మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయటం ఆరంభించినాం. 1వ తారీఖు రానే వచ్చింది. పొద్దున్నే ఆటో వచ్చింది. ఆటో కంటే ముందు వీళ్ళు వచ్చారు. డబ్బులు అంటారు. ఒక ఆయన ఆటో ఆపి దిగి 20,000 ఇచ్చి అన్నాడు కదా, అయ్యగారు 2 సంవత్సరాల నుంచి ఆగిన డబ్బులు బ్యాంకులో 2 లక్షలు వచ్చినాయి, 20,000 దశమ భాగం పట్టుకొచ్చినా అన్నాడు. ఊపిరి పీల్చుకుని నేను స్తోత్రం చెప్పండి. చిత్రం ఏందో తెలుసా? ఒక్క 1,500 రూపాయలు కట్టి మిగతా డబ్బులు వాళ్ళకే ఇచ్చేసిన. ఎందుకు ఇచ్చింది తెలిసిన? నేను డబ్బుని నమ్మలే, దేవుని నమ్మిన. స్తోత్రం చెప్పండి. మీరు వేసిన కానుకలు లక్షలు లెక్క పెట్టలేము ఈడ. నాకు తెలుసు మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారో, ఆ మూట నేను లెక్క పెట్టలేను. ఆమేన్. స్తోత్రం చెప్పండి గడిగా. డబ్బు ముఖ్యం కాదండి, దేవుడు ముఖ్యం. ఎప్పుడైతే ప్రభువుకి సమర్పించుకున్నానో దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఇంచుమించుకు 30 లక్షలు పెట్టి 30-40 లక్షలు పెట్టి మందిరం కట్టినాం. ఎన్నో మందిరాలు కడుతూనే ఉన్నాం. అనేక ప్రాంతాల్లో సేవ విస్తరిస్తుంది. రేయనక పగలనక అనేక ప్రాంతాల్లో దేవుని పరిచయం ముందుకు సాగుతుంది. ఇలా ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటంటే, డబ్బును పట్టుకున్నోడు ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు, బంధుత్వాన్ని పట్టుకున్నోడు ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు, ఆస్తుల్ని పట్టుకున్నవాడు ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు, లోకాన్ని పట్టుకున్నవాడు ఆశీర్వదించబడ్డాడు. కానీ దేవుని పట్టుకున్నాడు మాత్రం ఎప్పుడు ఆశీర్వదించబడతాడా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా నువ్వు ఆత్మీయంగా దేవుని వెంబడించు, అంచెలంచెలుగా ప్రభు ఆశీర్వదిస్తాడు. ఐగుప్తు దేశంలో యోసేపు నిలబడటం ఏందండి? ఒకసారి ఆలోచించండి. యోసేపుకు దేవుడు తప్ప మరొక ఆధారం లేదు. ఈరోజు ఎంతమంది ఎక్కడున్నారు? ప్రభు చూసినప్పుడు ఎంతమంది నామకార్థంగా ఉన్నారో నాకే తెలియదు. ఈరోజైనా ఒక మంచి తీర్మానంలోకి రండి. ఈరోజైనా ఒక మంచి ఆలోచనలోకి రండి. ఈరోజైనా సరే ఒక మంచి నిర్ణయంలోకి రండి. ప్రభు రాకడ సమీపిస్తుంది. ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఏదో నామకార్థంగా పాటలు పాడినంత మాత్రాన కాదు, ప్రార్థన చేసినంత మాత్రాన కాదు. ప్రభువా నాలో చేదైంది, పాపము ఏదైనా ఉంటే తీసేయి, తగ్గించుకునే స్వభావం నాకు దయచేయి నాయన.
అయ్యా నువ్వు నాలో ఉండాలి ప్రభు, నువ్వు నాలో ఉండాలి తండ్రి, నువ్వు నాకు కావాలి ప్రభు అని ప్రభుని అడగండి. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. అందరు లేచి నిలబడండి, దయచేసి అందరు లేచి నిలబడండి. ఒక్క మాటగా అందరు లేచి నిలబడండి. ఈ రాత్రికాల సమయంలో ఒక చక్కని తీర్మానంతో ప్రభు సన్నిధిలో వేషధారుల్లో ప్రభు ఉండడు, మాటకు లోబడే వారిలో ప్రభు ఉంటాడు. కళ్ళు మూసుకొని దేవుని వాక్యం ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చింది, నువ్వెన్ని పర్యాయాలు లోబడ్డావు. ఈ రాత్రి లోబడి నీ పాపాన్ని విడిచిపెట్టు. ఈ రాత్రి లోబడి నీ వ్యర్థమైన జీవితాన్ని విడిచిపెట్టు, నువ్వు ఆశీర్వదించబడతావు. అది ఎట్టి పాపాలైనా దాన్ని విడిచిపెట్టు. పాపం ఉన్న చోట ప్రభువు ఉండడండి. ప్రభువు లేని చోట మనం ఎన్ని చేసిన వ్యర్థమే. మందసం వస్తేనే ఫిలిస్తీన్లు భయపడ్డారు, కానీ మందసంలో దేవుడు మౌనంగా ఉన్నాడు. ఈరోజు మన పరిస్థితి ఏమిటి? ఎన్నో కన్యల మధ్య నుండి జీవితం సాగుతుంది. ఒక మంచి నిర్ణయం, ఒక మంచి తీర్మానం. ఈ సభల యొక్క ఉద్దేశం ఏదో సరదాగా సాగేది కాదు. ఇది ఒక నిజమైన ఆత్మీయత కలిగిన మనుషులు లేవాలి. సేవకుల ప్రయాసం, పోరాటం, రేయనక పగలనక కష్టపడి ఒక్క ఆత్మనైన ప్రభు సన్నిధికి చేర్చాలని ఒక వైరాగ్యం. ఈ రాత్రి ఎందుకో ప్రభు నేను దర్శించాలని ఆశిస్తున్నాడు. ఒక మంచి నిర్ణయంలోకి రండి. నోరు తెరిచేసయ్యా, నాలోకి నువ్వు రా ప్రభువా, నాలోకి రా నాయన, నాలోకి రా తండ్రి అని ఒక్క మాటగా ప్రార్థన చేద్దాం. వేషధారి బ్రతుకు నాలోండి తీసేనాయన, వేషధారి బ్రతుకు నాలోండి తీసేనాయన, వేషధారణ కలిగిన బ్రతుకు నాలోండి తీసేయండి. నేను క్రైస్తవుడిగా అందరికి కనపడవచ్చు, కానీ క్రీస్తు లేకపోతే నా జీవితం ఎందుకు వ్యర్థమే కదా, క్రీస్తు లేని బ్రతుకు వ్యర్థమే కదా. ఒక్కసారి నోరు తెరిచి, యేసయ్యా నేను నామకార్థంగా ఉన్నానేమో, నటించేదానగా నటించేవాడిగా ఉన్నానేమో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నీవు నాలో ఉండు ప్రభువా. యేసయ్యా నీవు నాలో ఉండు తండ్రి. నీవు నాకుండగా నీవే నాయుండగా, నీవు నాకుండగా నీవే నాయుండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, కలవరపడిని కొండల వైపు నా కన్నులే తోదోనా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నిన్ను కుమిలెదనా, కొదువతో నిన్ను. నలుదిక్కుల నుంచి దేవుని ఆత్మ నీలోకి వస్తుంది. చనిపోయిన నీ ఆత్మత ఈ రోజు బ్రతకడానికి వస్తున్నాడు. దేవుని బిడ్డ, నువ్వెక్కడ పడిపోయావు, ఎక్కడ జారిపోయావు, ఎక్కడ నీ ఆత్మీయ జీవితం పడిపోయిందో సరి చేసుకో. దయచేసి ఒక్కసారి సరి చేసుకో. యేసయ్యా నాలోకి రా, నాలోకి రా, నాలోకి రా, నాలోకి రా, నాలోకి రా. సర్వకృపానిధివి, సంపదలా ఘనివి, సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సకలము 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 చేయగలని పై పేనా కన్నులేతే చూచెదా, సకలము చేయగలని పై పేనా కన్నులేతే చూచెదా.
కలవరపడినే కొండల వైపు నా కన్నులే తోడునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నిన్ను కుమిలెదనా, 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 కొదువతో నిన్ను కుమిలెదనా. ఆరాధన ఆరాధన ఆరాధన. నీ అంతరంగం చనిపోయినది బ్రతకాలి. నువ్వు ఏ పాపంలో పడిపోయావో ఈరోజు ప్రభువుకు అప్పగించుకో. నీ ఆత్మీయత బతుకుతుంది. నీకు తెలుసా, నిన్ను ఏ శోభం కంటే ఉన్నతంగా ప్రభు లేవనెత్తబోతున్నాడు. నీ కన్నీరంతా ప్రభు తోడబోతున్నాడు. ఇది మొదలుకొని ఆశీర్వాదం ఇంట్లో నుంచి ఆరంభమవుతోంది. ఓ బలమైన ఉజ్జీవంగా నువ్వు మారబోతున్నావు. దేవుని శక్తిని బలముగా ఆవరిస్తుంది. నిజమైన క్రైస్తవ రూపం నీలో నుంచి ఆరంభించబడబోతా ఉన్నది. యేసయ్య నాలోకి రా, నాలోకి రా, నాలోకి రా నాయనా. యేసయ్య నాలోకి రా, నాలోకి రా ప్రభువా. నన్ను దాటిపోవద్దు నాయనా, నన్ను దాటిపోవద్దు నాయనా. అయ్యా నన్ను దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దు. ఎముకలు ఎలాగైతే లేచి నిలబడ్డాయో ఒక ఆత్మ సైన్యం, ఆత్మ సంబంధమైన సైన్యం ఈ సభల ద్వారా లేచి నిలబడబోతా ఉన్నది. ఈ సభల ద్వారా దేవుడు ఒక ఉద్యమం తగిలించబోతున్నాడు. ఈ సభల ద్వారా అగ్గి మండబోతా ఉన్నది. ఎంతకాలం చచ్చిన అనుభవాల్లో, ఎంతకాలం నామకార్థంగా బతుకుతావు, ఎంతకాలం నటిస్తూ బతుకుతావు, ఎంతకాలం దేవుడు లేకోకుండా నువ్వు ఆత్మీయత ముందుకు తీసుకెళ్తావు. ఇదిగో జీవించుతున్నావన్న పేరు నీకున్నదిగా నువ్వు మృతుడలే. మాటకు లోబడే స్వభావం లేదు, నడిపింపుకు లోబడే స్వభావం లేదే. ఇంత వాక్యం తెలుసుకుంటున్నా. ఈ దినం నుంచి చెప్పబడే ఉపదేశానికి లోబడి రక్షణ మారు మనసు పొందు. ఒకవేళ పాపంలో పడిపోయి నీ ఆత్మీయతను స్థిరపరచుకో. వేషధారులలో ప్రభు అయితే అసలు ఉండడు, ఉండడు, ఉండడు. ఆయన మృతులలో ఉండే దేవుడు కాదు, సజీవులలో మాత్రమే ఉంటాడు. సజీవులు, సజీవులే ప్రభుని ఆరాధిస్తారు. ఒకవేళ నువ్వు సజీవురాలు, సజీవుడవైతే ఇది మొదలుకొని మాటకు లోబడే స్వభావాన్ని కలిగి ముందుకు సాగు. దేవుని రాకడలో రాజ్యంలో ఎత్తబడతావు. ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగనే తల్ల వంచండి. ప్రార్థన. ప్రార్థన చేసుకున్నాం. ప్రభునందు ప్రియ సోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దైవజనుని ముఖాంతరములో నుండి నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. నిన్ను విమర్శించడం లేదు కానీ సరిచేసుకోమని దేవుడు దైవ సేవకుని యొక్క ముఖాంతరములో నుండి నీతో మాట్లాడాడు. ఇది మంచి సమయం, మంచి తరుణం. ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దని నీకు మనవి చేస్తూ ఉన్నాను. సమయంలో ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, అతి పరిశుద్ధుడా, సర్వోన్నతుడైన దేవుడా, నీకు స్తోత్రాలు నాయనా. పునరుద్ధానుడు అయిన దేవుడు, నీవు మృతుల్లో ఉండేటువంటి దేవుడు కాదు నాయన. నీవు సజీవుడు ప్రభువా నాయనా. పాపాన్ని, లోకాన్ని, మరణాన్ని జయించి పరలోకములో కూర్చున్నటువంటి దేవుడు అయ్యా. ఇంకా ఈ రాత్రి ఈ సత్యాన్ని తెలియనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరి హృదయాలు విశాలపరచండి. నిన్ను నాయన సజీవునిగా గుర్తించి వారు కూడా సజీవులుగా గుర్తించబడి పునరుద్ధాన శక్తిని కలిగి ఉన్నట్లుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఇంకా లోక సంబంధమైన క్రియలలోనూ, విగ్రహ సంబంధమైనటువంటి క్రియలలోనూ, పాపములోనూ
ఎవరైతే ఇంకా మృతులుగా ఉన్నారో వారందరినీ రాత్రి దర్శించండి. వారితో మీరు మాట్లాడండి, మీ స్వరము వారికి వినిపించండి. సజీవుడవని నైనా సౌలు గుర్తించినట్లుగా ఈ రాత్రి అనేక మంది సోదరి సహోదరులు గుర్తించి నిన్ను వెంబడించినట్లుగా సహాయం చేయండి. అన్యులైన మా సోదరి సహోదరులు అనేక మందికి ఉన్నారు నాయన. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం ప్రభువా. అయ్యా, వారు కూడా నిన్ను ఆరాధించగోరుతూ ఉన్నారు, కానీ వారి శరీరం బలహీనపరుస్తూ ఉంది. వారిని దర్శించండి. మీరు మాకు ఇచ్చినటువంటి ఆనందము, సంతోషము, నిత్య జీవము, రక్షణ, పరలోకం వారికి కూడా దయచేయమని వేడుకుంటున్నాను. ఈ రాత్రి ఈ ఆశీర్వాదకరమైనటువంటి మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి బిడ్డల చదువులను దీవించండి, వారి శరీరాలను దీవించండి. వారి వ్యాధులు, రోగాలు, కుటుంబ సమస్యలు, జీవిత సమస్యలు అన్నిటిలో నుంచి కూడా వారికి విడుదల దయచేసి నెమ్మది కలిగించమని ప్రార్థిస్తున్నాను. కుటుంబంలో ఎంతమందికి సమాధానం లేదో వారందరికీ సమాధానం కలిగించండి. ఎంతమంది నైనా భార్యాభర్తల మధ్య వివాదం కలిగి ఉన్నారు, వారందరి యొక్క వివాదాన్ని తీసివేసి సమాధానం కలిగించమని ప్రార్థిస్తున్నాను. దయగలిగిన తండ్రి, అనేక మంది ఇంకా బాప్టిసం తీసుకోలేకుండా మృతులుగా ఉన్నారు ప్రభువా. వారందరినీ కూడా దర్శించి వారు కూడా నాయన నీటి బాప్టిసం పొంది రక్షణ పొందినట్లుగాను, ఆధ్యాత్మికంగా ఎదిగి ఫలించి అభివృద్ధి చెందినట్లుగాను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా తెలియనటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారందరినీ కూడా దర్శించు నాయన. నిన్ను గురించి వారు తెలుసుకున్నట్లుగా నువ్వు పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, యథార్థవంతుడవు, నీ మార్గం జీవమైనటువంటిది నాయనా అని వారు తెలుసుకొని నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు అని, పునరుద్ధానుడు అయినటువంటి దేవుడు అని వారు గ్రహించినట్లుగా చేసి వారికి కూడా నిత్య జీవాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నైనా దయగలిగిన తండ్రి, ఈ యొక్క సభలో ఉన్నటువంటి వారిని యంత్ర శబ్దము ద్వారా నీ మాటలు విన్నటువంటి మా సోదరి సహోదరులను, చెల్లిని, తల్లిని, నైనా కుమార్తెలను, నైనా సహోదరి సహోదరులను, ప్రియ తల్లులను, తండ్రులను కూడా మీరు దీవించండి. అందరినీ రక్షణ మార్గములో నడిపించి వర్ధిల్ల చేయమని ప్రభువా నేను వేడుకుంటున్నా. నీ దాసులు నాయన పాస్టర్ సమయలు గారిని, అయా సంపూర్ణమ గారిని మీరు దీవించండి. దీవించినందుకు నీకు స్తోత్రాలు, బలముగా వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. ఇంకా సాతానుడు వారిని ఏ విధముగా నాయనా బలహీనపరచకుండా, అయా ఆటంకాలు పరచకుండా వారి ఆటంకముల నుండి వారిని తప్పించి రక్షించండి. వారికి ఇచ్చిన బిడ్డలు నాయనా, అలాగనే ఎలీషా ప్రభువ, అలాగే ఇమ్మానుయేలు నాయన, సురేషుడు కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఇచ్చిన బిడ్డలను, వారికి ఇచ్చిన భార్యలను జ్ఞాపకం చేసుకోండి. అందరూ నీ పరిచర్యలో ఉంటుండగా నీ కృపా వరములు ప్రభువ వారికి అనుగ్రహించి సంఘములో మంచి నాయన ప్రవచనకర్తలుగాను, భాషలు మాట్లాడేవారుగాను, అయా స్వస్థత వరము కలిగిన వారుగాను వారిని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. దీవించు నాయన. దయగలిగిన తండ్రి పాస్టర్ గారి నాయన, అయా సమయలు పాస్టర్ గారిని, నాయన సంపూర్ణ గారిని కూడా మీరు దీవించండి. శరీరానికి సంపూర్ణమైన ఆరోగ్యములు దాచేసి సహాయం చేయండి. నీ వర్తమానం అందించిన నీ సేవకులు ఎలీషాయి గారిని కూడా అయా మీరు బలముగా వాడుకున్నందుకు నీకు వందనాలు. దూర ప్రాంతము నుంచి వచ్చారు అయా, నీ వర్తమానం అందించారు నాయన. వారిని ఇంకా మీరు బలపరచండి. వారి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించారు ప్రభువ. ఇంకా అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో జరిగించండి. పాస్టర్ గారిని అయా బిడ్డలను కూడా దీవించండి, బలముగా వాడుకోనండి. ఏ శత్రువైన సాయతనుడు బిడ్డలు ఏ విధంగా ఆటంకపరచకుండా, అయా బలహీనపరచకుండా వారి సమూహాన్ని బంధించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. నీ దాసులు ఎక్కడికి వెళ్ళి వర్తమానం అందిస్తున్నారు, అక్కడికి వెళ్ళినా ప్రభువ నీ సన్నిధి తోడుగా ఉంచి బలముగా నీ సేవకులను బలముగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దీవించిన ఆయన సారి కూడా వచ్చి వర్తమానం అందించడానికి వారిని బలముగా వాడుకొని మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. దీవించిన ఆయన చెప్పబడిన వర్తమానం విన్న వారందరి హృదయాల్లో నీ వాక్యానికి నీరు కట్టి ఫలింపజేసి మహిమ పొందమని ప్రభువైన యేసు అయా ఇచ్చినటువంటి కానుకలను కూడా మీరు స్వీకరించి ఇచ్చిన దానికంటే అయా మా తండ్రి ఎక్కువైనటువంటి సమృద్ధి వారికి దాయిచేయండి. ఇవ్వలేని వారికి ఇవ్వగలిగిన మనసు, స్తోమత కూడా వారికి దాయిచేసి సహాయం చేయమని. ఇంకా నాయన అయా 2 దినములు ఉన్నాయి. ఈ 2 దినములు కూడా మీ ఆత్మను మా మధ్యలో ఉంచి
మా తండ్రి ఆశ్చర్యకరంగా 2 సభలు జరిగించండి. వర్ష వాతావరణాన్ని మీరు స్వాధీనంలో తీసుకొని మహిమ పొందమని ప్రభువైన యేసు క్రీస్తు నామమును వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము పాస్టర్ సమీల్ గారు ఇస్తారు. అలాగే తలలు వంచండి, ఆశీర్వాదం పొందుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడి ఉన్నటువంటి మనందరికీ పరిశుద్ధులకు, యంత్ర శబ్దము ద్వారా దేవుని మాటలు విన్నటువంటి బిడ్డలకు సర్వదా తోడయుండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. వెళ్ళరండి. రేపు త్వరగా రావడానికి మీరు ప్రయత్నించండి.